హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. థింక్ ఐఏఎస్, థింక్ తారా. నా పేరు వైష్ణవి అండ్ ఈరోజు హిందూ అనాలిసిస్ సెషన్ ఫర్ 26 జూలై నేనే డీల్ చేయబోతున్నా. సో లెట్స్ అండర్స్టాండ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. లెట్స్ డీకోడ్ all of them detailedly and in a simplified way. Okay, so let's start the video without any further delay. ఆల్మోస్ట్ 7 ఆర్టికల్స్ మనం ఈరోజు చూడబోతున్నాం. సో ఒకటి వచ్చేసి కార్గిల్ అండ్ పెహల్గామ్ ఇష్యూస్ని రిలేట్ చేస్తూ సెక్యూరిటీ స్ట్రాటజీస్ మీద చూస్తాము. మ్యాంగ్రూవ్ డే ఈరోజు ఇంటర్నేషనల్ మ్యాంగ్రూవ్ డే. సో దాని బేసిస్ మీద ఒక ఆర్టికల్ రావడం జరిగింది. విల్ సీ దాట్. అండ్ మణిపూర్ ఇష్యూ, ప్రెసిడెంట్ రూల్ ఎక్స్టెండ్ అయింది. సో దాని వల్ల మనము మణిపూర్ ఇష్యూ కూడా చూస్తాము. జమ్మూ అండ్ కాశ్మీర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ గురించి చూస్తాము. ఓకే, రెఫ్యూజీ ఎవరైతే 185 పీపుల్ పాకిస్తాన్ రెఫ్యూజీస్ ఉంటారో ఆఫ్టర్ మెనీ టైమ్, ఓకే, ఆఫ్టర్ మచ్ టైమ్ దే హ్యావ్ గెయిన్డ్ ద సిటిజన్షిప్, అదొకటి చూస్తాము. దెర్ ఇస్ అన్ అప్డేట్ రిగార్డింగ్ ఇండియా యూకే ప్యాక్ట్. ఓకే, అండ్ థైలాండ్ వార్ విత్ కంబోడియా. ఓకే, థైలాండ్ హ్యాస్ వార్న్డ్ కంబోడియా అబౌట్ అ వార్. సో ఎందుకు అసలు ఏమి ఇష్యూ ఉంది ఈ పర్టికులర్ 2 కంట్రీస్ మధ్యలో అనేది చూద్దాం. ఓకే, సో 7 ఆర్టికల్స్ని డీటెయిల్గా డీకోడ్ చేద్దాం పదండి. అంతకన్నా ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మనం వరల్డ్ హిస్టరీ కోర్స్ని లాంచ్ చేసాం ఫర్ యూపీఎస్సీ. సో ఫస్ట్ బ్యాచ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 21 జూలై. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ జాయిన్. సో ఫీచర్స్ ఆఫ్ ద కోర్స్ చూసుకున్నట్టయితే కాంప్రహెన్సివ్ క్లాసెస్ విల్ బీ టేకెన్ బై సాయిరామ్ సార్. అండ్ ద మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్ హిస్టరీ కోర్సెస్, ఇక్కడ మీకు ఎక్కడైతే పాసిబుల్ అక్కడ ఐఆర్ ఇన్సైట్స్, ఎథిక్స్ ఇన్సైట్స్ ఇస్తూ ఉంటారు సార్. 1-on-1 మెంటర్షిప్, జూమ్ కాల్స్ అండ్ డిమాండ్ కాల్స్ అనేవి కూడా ఉంటాయి విత్ సాయిరామ్ సార్ డైరెక్ట్లీ. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటాయి. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ అండ్ మోడల్ ఆన్సర్ బుక్లెట్స్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ వ్యాలిడిటీ ఈస్ ఫర్ 365 days. సో దిస్ కోర్స్ is just for 399 rupees. If you want to enroll, you can enroll. So course fee will be revised from 1st August. So you can enroll by calling to this number 6305955532, or you can actually purchase the course through the website of www.tarais.com. అంతేకాదు ఇండియన్ ఎకానమీకి కూడా కొత్త బ్యాచ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, సో యూ కెన్ ఎన్రోల్ బికాస్ వెంకట్ సార్ ఈస్ గోయింగ్ టు టేక్ దిస్ పర్టికులర్ క్లాసెస్. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటాయి. 1-on-1 ఆన్ డిమాండ్ మెంటర్షిప్ క్లాసెస్ కూడా, జూమ్ క్లాసెస్ కూడా ఉంటాయి. జూమ్ కాల్స్ కూడా ఉంటాయి. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ కూడా చేస్తారు సార్. అండ్ వ్యాలిడిటీ ఈస్ ఫర్ 365 days. అండ్ దిస్ ఈస్ జస్ట్ ఫర్ 1000 rupees. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, యూ కెన్ ఎన్రోల్ బికాస్ దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ ఫర్ 50 students. ఎందుకంటే 1st August నుంచి మనము ఫీ రివైజ్ చేయబోతున్నాం. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, యూ కెన్ కాల్ టు ద సేమ్ నంబర్ 6305955532 ఆర్ వెబ్సైట్ టు కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాము. ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు కార్గిల్ వార్ అనమాట. సో యాజ్ టుడే ఇట్ మార్క్స్ 26th anniversary ఆఫ్ ది కార్గిల్ వార్. ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఆథర్ ఏం చేశారు అంటే హీ ట్రైడ్ టు హౌ ద కార్గిల్ వార్ ఇస్. ఓకే, హీ ట్రైడ్ టు gave the details about the Kargil war briefly, and then he told about what are the lessons that we have learned. Okay, so basically Kargil review committee అనేది ఫామ్ చేశారు అప్పటి గవర్నమెంట్ ఆఫ్టర్ ద కార్గిల్ వార్. సో అందులో పోస్ట్ చేసిన ఛాలెంజెస్ని కార్గిల్ వార్ కమిటీ అనేది హైలైట్ చేసింది. ఆ ఛాలెంజెస్ని మనం చూసుకొని ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేశాము, ఆ ఇంప్రూవ్మెంట్స్ వల్ల మనకు ఆపరేషన్ సింధూర్లో ఎలా హెల్ప్ అయింది. ఓకే, పోస్ట్ పెహల్గామ్ అటాక్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద స్ట్రాటజీ కాల్డ్ ఎస్ ఆపరేషన్ సింధూర్ కదా, అందులో మనకి ఎలా హెల్ప్ఫుల్ అయింది, ద లెసన్స్ దట్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద కార్గిల్ వార్ అని చెప్పేసి హీ ఈజ్ యాక్చువల్లీ ఓకే దిస్ పర్టికులర్ కార్గిల్ వార్ అనేది పెహల్గామ్ అటాక్కి అండ్ ఆల్సో ఆపరేషన్ సింధూర్కి ఎలా రిలేట్ అవుతుంది అనేది సో ఆ క్రొనాలజీలో ఈవెంట్స్ని డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది బేసిక్గా మనకి ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది అని అంటే డైరెక్ట్ లింకేజెస్ చూసుకుంటే మీరు జిఎస్ పేపర్ 2లో లింక్ చేయొచ్చు, లేదా యూ కెన్ ఆల్సో లింక్ ఇట్ విత్ ద జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్తో కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ డిస్కస్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ డీటెయిల్ అలాంగ్ విత్ ద బ్యాక్గ్రౌండ్. సో యాజ్ ఇట్ మార్క్స్ ది 26th anniversary ఆఫ్ ది కార్గిల్ వార్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో బేసిక్గా మనము జూలై 26ని కార్గిల్ విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ డన్ టు పే ట్రిబ్యూట్ టు ద బ్రేవరీ ఆఫ్ అవర్ ఇండియన్ సోల్జర్స్. ఓకే, ఎవరైతే కార్గిల్ యుద్ధంలో అంటే 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో, ఎవరైతే సాక్రిఫైస్ చేశారో, ఎవరైతే మార్టియర్స్ ఉన్నారో వాళ్ళకి గుర్తుగా మనం జూలై 26ని కార్గిల్ విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో దిస్ పర్టికులర్ ఈవెంట్ మార్క్స్ ది కన్క్లూజన్ ఆఫ్ ది కార్గిల్ వార్. కార్గిల్ యుద్ధం అనేది ఏ దేశాల మధ్యలో జరిగింది? ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో మే 1999లో ఇది స్టార్ట్ అయింది.
Okay, so by the end of July, so we started celebrating. Okay, once this particular war stopped, అప్పటి నుంచి మనం కార్గిల్ విజయ్ దివస్ని సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టామన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ డే. యాన్యువల్లీ మనం దీన్ని అబ్జర్వ్ చేసుకుంటాం జూలై 26 నాడు. దిస్ పర్టికులర్ డే కమామరేట్స్ ఇండియాస్ ట్రయంప్ ఇన్ 1999 కాన్ఫ్లిక్ట్. ఓకే, సో ఇండియాలో ఉన్న సోల్జర్స్ వాళ్ళని ఆనర్ చేయడానికి, వాళ్ళ యొక్క సాక్రిఫైస్ని గుర్తు చేసుకోవడానికి దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే కార్గిల్ వార్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ మిలిటరీ కన్ఫ్రంటేషన్ ఇన్ అ న్యూక్లియరైజ్డ్ సౌత్ ఏషియా అనమాట. సో న్యూక్లియర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఓకే, సౌత్ ఏషియాలో ఉన్న న్యూక్లియర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ ఫాట్ విత్ రెస్పెక్ట్ టు కార్గిల్ వార్ ఓన్లీ. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ రియల్ వార్ బిట్వీన్ ఎనీ టూ న్యూక్లియర్ స్టేట్స్. ఒక టూ న్యూక్లియర్ స్టేట్స్ మధ్యలో యుద్ధం కూడా ఫస్ట్ టైం అనమాట కార్గిల్ యుద్ధం అనేది. ఓకే, సో మనకి బేసిక్గా మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, వీ హ్యావ్ సిరీస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. ఇండియాకి పాకిస్తాన్కి లాట్ ఆఫ్ హిస్టరీ ఉంది కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించి. సో మనకి 1947, ఓకే, 1947-48 ఆ టైంలో, 1960స్లో ఉంది. 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది ఫర్ ది లిబరేషన్ అండ్ ద క్రియేషన్ ఆఫ్ ద బంగ్లాదేశ్. సో పోస్ట్ 1971, సో టూ నేషన్స్ ఏంటంటే దే హ్యావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ టెన్షన్స్. ఓకే, దేర్ వర్ ఆన్గోయింగ్ టెన్షన్స్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. పర్టికులర్లీ సియాచిన్ గ్లేషియర్ అనే గ్లేషియర్ని కంట్రోల్ చేయడానికి, ఓకే, త్రూ ద మిలిటరీ అవుట్ పోస్ట్, సో విచ్ ఈస్ నియర్ టు ద మిలిటరీ రిడ్జెస్. ఈ సియాచిన్ గ్లేషియర్ అనే ఏరియాని కంట్రోల్ చేయడానికి లాట్ ఆఫ్ టెన్షన్స్ అనేవి చూసాం బోత్ ద కంట్రీస్ మధ్యలో. 1998కి వచ్చేసరికి బోత్ ద కంట్రీస్, అటు పాకిస్తాన్ కానివ్వండి, ఇటు ఇండియా కానివ్వండి, రెండు న్యూక్లియర్ టెస్ట్లను కండక్ట్ చేశాయి అనమాట. ఓకే, వీ హ్యావ్ కండక్టెడ్ న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఇక్కడ నుంచి టెన్షన్స్ అనేవి మొదలయ్యాయి. ఓకే, సో బేసికలీ ఒక లాహోర్ డిక్లరేషన్ అనే దాన్ని మనం సైన్ చేసుకున్నాం ఫిబ్రవరి 1999లో. ఓకే, లాహోర్ డిక్లరేషన్ ఈజ్ ఎయిమింగ్ టు రిజాల్వ్ ద కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్. కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్ని మనం రిజాల్వ్ చేసుకోవడానికి లాహోర్ డిక్లరేషన్ని మనం పీస్ఫుల్గా అండ్ బయోలేటరల్గా సైన్ చేసుకున్నాం. కానీ పోస్ట్ దాట్, ఓకే, బేసిక్గా మనకు 1998లో ఎప్పుడైతే ఈ రెండు కంట్రీస్ న్యూక్లియరైజ్డ్ అయ్యాయో అక్కడ నుంచి టెన్షన్స్ అనేవి మళ్ళీ రీఎమర్జ్ అయ్యాయి అనమాట. డ్యూరింగ్ 1998 to 1999 వింటర్ సమయంలో ఏమైంది అని అంటే, ఓకే, లెట్ మీ రైట్ ఇట్, 1998 to 1999. సో ఈ పర్టికులర్ పీరియడ్లో వింటర్ సమయంలో ఏమైందంటే, పాకిస్తాన్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో దే వర్ కోవర్ట్లీ ట్రైన్డ్. ఓకే, సో దే వర్ ట్రైన్డ్ ఫోర్సెస్. సో దే వర్ కోవర్ట్లీ ట్రైన్డ్ అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ డిప్లాయింగ్ ద ట్రూప్స్ అనమాట. సో లైన్ ఆఫ్ కంట్రోల్, నాట్ యాక్చువల్ కంట్రోల్ బట్ లైన్ ఆఫ్ కంట్రోల్ అనే ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి వాళ్ళ ట్రూప్స్ని డిప్లాయ్ చేయడం మొదలు పెట్టారనమాట. సో మెయిన్లీ దేర్ ఐడియా ఇస్ టు సీజ్ సమ్ ఫార్టిఫైడ్ పొజిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ by overlooking NH-1A, okay, so in the Dras region and also Kargil region, Ladakh lo Kargil region, Batalik sectors, ఇవన్నిటిని వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే దే వాంటెడ్ టు సీజ్ దీస్ పర్టికులర్ ఏరియాస్. అందుకు గాను వాళ్ళు మెల్లిగా అక్కడున్న ట్రూప్స్ని డిప్లాయ్ చేయడం జరిగిందనమాట LOC ప్రాంతంకి అక్రాస్గా. ఓకే, సో ఇండియన్ ట్రూప్స్ ఇనీషియల్గా ఇండియన్ ట్రూప్స్ కానీ ఇండియా యొక్క ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ కానీ దే హ్యావ్ ఫెయిల్డ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూప్స్. ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ని టెర్రరిస్ట్లా గాను జిహాదీస్గా గాను గుర్తించడంలో మనం ఫెయిల్ అయ్యామన్నమాట. సో దేర్ వాజ్ అ మియర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్. కానీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ హ్యావ్ పాస్డ్, లోకల్ మ్యాన్, ఒక లోకల్ షెపర్డ్ ఏం చేశారంటే వీళ్ళని గుర్తించి దే హ్యావ్ దట్ పర్టికులర్ పర్సన్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ది అథారిటీస్ అనమాట. అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది చూసాము. సో మియాలి ఒక లోకల్ ఐడెంటిఫై చేయడం జరిగింది దోస్ పీపుల్ యాజ్ అ టెర్రరిస్ట్. ఓకే, ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు టెర్రరిస్టులు, వీళ్ళు జిహాదీస్ అని ఒక లోకల్ మ్యాన్ గుర్తించడం జరిగింది అండ్ హీ హాజ్ ఇన్ఫార్మ్డ్ ది అథారిటీస్ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ ఆఫ్టర్ దాట్ అవర్ ఆర్మీ కానీ మన సోల్జర్స్ కానీ మన ఇంటెలిజెన్స్ టీమ్స్కి కానీ అథారిటీస్ కానీ దే హ్యావ్ గాట్ టు నో దట్ దిస్ ఇస్ అ వెల్ ఆర్గనైజ్డ్ మిలిటరీ ఆపరేషన్ బై పాకిస్తాన్. ఓకే, సో అందుకుగాను స్విఫ్ట్గా మనం రెడీ అయిపోయి, సో సమ్మర్ టైంలో 1999లో ఒక 170 kilometers మౌంటైన్ ఫ్రంటియర్లో ఆల్మోస్ట్ దిస్ పర్టికులర్ ఏరియా is స్ట్రెచింగ్ ఫ్రమ్ మార్ష్కో వ్యాలీ టు టర్టక్ రీజన్. సో ఇదంతా కార్గిల్ సెక్టార్లో ఈ రీజన్స్కి అక్రాస్గా మనం ఫైట్ చేయడం మొదలు పెట్టామన్నమాట. సో దీనికి రిటాలియేషన్గా సో మెయిన్లీ మనం ఒక టాక్టిక్తో ముందుకు వచ్చాం, దాన్ని మనము
ఆపరేషన్ విజయ్ అని అంటామన్నమాట. ఈ ఆపరేషన్ విజయ్ ద్వారా మనం ఏం చేసామంటే ఆల్మోస్ట్ 2 lakh ట్రూప్స్ని 170 కిలోమీటర్ బార్డర్స్ అక్రాస్గా మనం డిప్లాయ్ చేయడం జరిగింది టు కౌంటర్ ద ఇన్కర్షన్స్ ఫ్రమ్ ది ఇల్లీగల్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ డిప్లాయిడ్ ఇన్ టు ఇండియా. ఓకే, టు కౌంటర్ ది ఇన్కర్షన్స్. సో వీ హ్యావ్ డిప్లాయిడ్ ఆల్మోస్ట్ 2 lakh ట్రూప్స్ అనమాట. ఓకే, టు కౌంటర్ ది ఇన్కర్షన్స్. సో ఇది బేసిక్గా విజయ్ ఆపరేషన్ విజయ్కి సంబంధించి. అయితే మనము ఈ ఆపరేషన్ విజయ్కి సంబంధించి అండ్ మన యొక్క సక్సెస్కి గుర్తుగా కార్గిల్ వార్ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అవునా, 1999 నుంచి జూలై 26ని వీఆర్ అబ్జర్వింగ్ ఇట్ యాజ్ అ కార్గిల్ విజయ్ దివాస్. సో దిస్ ఈస్ టు రిమెంబర్ అండ్ ఆనర్ ది సుప్రీం సాక్రిఫైసెస్ దట్ వర్ మేడ్ బై అవర్ ఇండియన్ సోల్జర్స్ డ్యూరింగ్ ద వార్. అయితే కార్గిల్ వార్ మెమోరియల్ని కూడా మనం స్థాపించుకున్నాము. ఈ మెమోరియల్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఇన్ ద ద్రాస్ రీజన్. ఓకే, దిస్ వాజ్ బిల్ట్ ఇన్ ద ఇయర్ 2000 బై ద ఇండియన్ ఆర్మీ టు కమామరేట్ ద సక్సెస్ ఆఫ్ ఆపరేషన్ విజయ్ ఇన్ 1999. సో దాని తర్వాత మళ్ళీ మనం 2014లో రెనోవేట్ చేశాము. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద్రాస్ వార్ మెమోరియల్. ఓకే, సో ఇది ద్రాస్ ఏరియాలో జరిగింది కాబట్టి దానికి గాను అనుగుణంగా మనం నేమ్ని కూడా చేంజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఆల్సో 2019లో నేషనల్ వార్ మెమోరియల్ని కూడా మనం ఇనాగ్రేట్ చేసాము. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద సోల్జర్స్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఇన్ వేరియస్ కాన్ఫ్లిక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైనో ఇండియన్ వార్ జరిగింది 1962లో. ఓకే, ఇండో పాక్ వార్ జరిగాయి 1947లో, 1965లో, 1971లో. ఓకే, సో అండ్ ఆల్సో ఇండియాస్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఆపరేషన్స్ మనకి శ్రీలంకలో 1987 మధ్యలో, 1987 నుంచి 1990 మధ్యలో. సో పీస్ కీపింగ్ ఆపరేషన్స్ని కూడా మనం కండక్ట్ చేసుకున్నాం శ్రీలంకలో. అండ్ 1999లో కార్గిల్ కాన్ఫ్లిక్ట్. సో ఈ పర్టికులర్ సోల్జర్స్ ఎవరైతే వీటన్నిటిలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకు గుర్తుగా గాను మనము నేషనల్ వార్ మెమోరియల్ని కూడా ఇనాగ్రేట్ చేసుకున్నాం 2019లో. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద కార్గిల్ వార్. అండ్ ఇదే కాదు, మన నేవీ కానీ మిగతా వాళ్ళు కానీ దే హ్యావ్ కమ్ అప్ విత్ దేర్ ఓన్ మిషన్స్ టు ట్యాకిల్ దిస్. ఓకే, సో బేసిక్గా కార్గిల్ వార్ కన్నా కార్గిల్ వార్ తర్వాత ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో, మెయిన్లీ బేస్డ్ ఆన్ దిస్ ఆర్టికల్. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద కార్గిల్ వార్? ఇంపాక్ట్ చూసుకుంటే మీరు ఫస్ట్ థింగ్ దెర్ ఇస్ అ గ్లోబల్ రికగ్నిషన్ ఆఫ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏమైంది అని అంటే దే హ్యావ్ లార్జ్లీ రికగ్నైజ్డ్ దిస్ పర్టికులర్ లైన్ ఆఫ్ కంట్రోల్ యాజ్ అ డీఫాక్టో బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో సో లైన్ ఆఫ్ కంట్రోల్ని ఒక డీఫాక్టో బార్డర్గా డిక్లేర్ చేయడం, ఓకే, రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ద నేషనల్ కమ్యూనిటీ హ్యాస్ రికగ్నైజ్డ్ ద టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, ఓకే, ఆఫ్ మెయిన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్. అండ్ దీని తర్వాత ఇదే కాదు, ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏమైంది అని అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అయ్యాయి అనమాట. సో కార్గిల్ ఆల్సో మార్క్స్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ. ఓకే, మెయిన్లీ ఇది దీనికన్నా ఎక్కువగా 9/11 అటాక్ తర్వాత మనకి ఇండియా అండ్ యూఎస్ఏ రిలేషన్ స్ట్రెంగ్తెన్ అప్ అయ్యాయి. ఎందుకంటే యూఎస్ గాట్ టు నో అబౌట్ ద టెర్రరిజం అండ్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ద స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఆఫ్ పాకిస్తాన్ పోస్ట్ దాట్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ ఇండియా 2 frontsలో బాధపడింది ఈ టైంలో. ఓకే, ఛాలెంజెస్ని ఎదుర్కొంది. ఒకవైపు ఈ ఇన్కర్షన్ని ఆపడం, ఇంకొకటి డిప్లొమాటిక్గా కూడా మనం టెన్షన్స్ని ఫేస్ చేసాం. బికాస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు యూఎస్ఏ వాజ్ వెరీ మచ్ క్లోజ్ టు పాకిస్తాన్ డ్యూరింగ్ దిస్ టైమ్స్. ఓకే, అండ్ ఆల్సో మనం న్యూక్లియర్ టెస్ట్ని కండక్ట్ చేయడం వల్ల ఎకానమిక్ శాంక్షన్స్ని కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. వి డి నాట్ జాయిన్ ద ఎన్పిటి. ఓకే, మనం న్యూక్లియర్ టెస్ట్లను చేసాం, దానికి గాను వెస్టర్న్ కంట్రీస్ మన మీద ఎకానమిక్ శాంక్షన్స్ని విధించాయి. సో ఇటు ఇలా ఎకానమిక్ ఫ్రంట్లో టెన్షన్స్ చూస్తున్నాం, ఇలా ఇన్కర్షన్స్ని ఆపుతున్నాము. అండ్ యూఎస్ఏ కూడా పాకిస్తాన్కి దగ్గరగా ఉంది. ఇండియా అంటున్న స్టేట్ స్పాన్సర్ టెర్రరిజంని యూఎస్ఏ రికగ్నైజ్ చేయట్లేదన్నమాట. అండ్ ఆల్సో ఈ జీపీఎస్ టెక్నాలజీ అండ్ మిగతా టెక్నాలజీ నావిగేషన్ కోసం, ఓకే, సో ఈ కార్గిల్ యుద్ధం సమయంలో యూజ్ చేసుకోవడానికి యూఎస్ఏని అడిగినప్పుడు ఇట్ డిడ్ నాట్ గివ్ అస్. ఓకే, సో ఆల్ ఆఫ్ దిస్ వర్ లెసన్స్ టు ఇండియా. అండ్ ఇదే కాదు, స్ట్రాటజిక్గా మన పార్ట్నర్షిప్ కాస్త ఇంప్రూవ్ అయినప్పటికీ వీ హ్యావ్ గెయిన్ సమ్ డిప్లొమాటిక్ గెయిన్స్ ఆల్సో. సో ఈ పర్టికులర్ యుద్ధం వల్ల సో లాట్ ఆఫ్ డిప్లొమాటిక్ ప్రెషర్ అనేది పడింది పాకిస్తాన్ మీద. సో ఇన్ కల్మినేటింగ్ ద హై ప్రొఫైల్ విజిట్ బై పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నవాబ్ షరీఫ్ టు యుఎస్ ఆల్సో. ఓకే, సో స్ట్రాంగ్ క్రిటిసిజంని ఫేస్ చేశారు నవాబ్ షరీఫ్ ఆ టైంలో. అండ్ ఆల్సో దిస్ పర్టికులర్ ఈవెంట్ హ్యాస్ హైలైటెడ్ ద న్యూక్లియర్ డిప్లొమసీ ఆల్సో.
ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ బాట్ ద గ్లోబల్ అటెన్షన్ టు ద వొలటైల్ రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, ఎస్పెషలీ న్యూక్లియర్ రిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వరల్డ్ కమ్యూనిటీ గాట్ టు నో అనమాట. ఓకే, గ్లోబల్ పర్సెప్షన్ మీద ఇంపాక్ట్ అనేది పడింది అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆపరేషన్ విజయే కాకుండా మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ కూడా అసోసియేటెడ్ to the Kargil war. There are some certain operations that you have to know. For example, Operation Vijay is one such an operation which I have already told you. This is a code name that we have given for Indian military in order to respond against the Pakistan incursion in the Kargil region. Mainly line of control infiltrations ni ఆపడానికి క్లియర్ చేయడానికి ఆపరేషన్ విజయ్ ని మనం తీసుకురావడం జరిగింది. We have given that code name Operation Vijay. ఇదే కాదు, ఆపరేషన్ సఫేద్ సాగర్. సో ఇదేంటంటే ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ ఏదైతే ఉంటుందో ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకొచ్చింది అనమాట. సో దే హ్యావ్ కండక్టెడ్ ది సఫేద్ సాగర్ టు సపోర్ట్ ద గ్రౌండ్ ఆపరేషన్స్. బేసికలీ వాళ్ళు MiG-21, MiG-23, MiG-27, మిరాజ్ 2000 ఇలాంటి ఇంకా జాగ్వర్స్ ఇలాంటి ఇంపార్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని యూజ్ చేశారనమాట. ఓకే, మెయిన్లీ టు సపోర్ట్ ద గ్రౌండ్ ఆపరేషన్స్. అండ్ ఆల్సో ఆపరేషన్ తల్వార్ని కూడా తీసుకొచ్చాం. ఆపరేషన్ తల్వార్ ఈజ్ ఫర్ ది మెరిటైమ్ సెక్యూరిటీ విచ్ వాజ్ లాంచ్డ్ బై ఇండియన్ నేవీ అనమాట. ఓకే, సో మన నేవీ యొక్క రెడీనెస్ని చూపించడానికి అండ్ ఈ పర్టికులర్ ఆపరేషన్ తల్వార్ హ్యాస్ సెంట్ స్ట్రాంగ్ మెసేజ్ టు పాకిస్తాన్. ఓకే, సో అగ్రెషన్ వల్ల మనం ఎలా రెస్పాండ్ అవుతామనేది మనం చూపించడానికైనా మనకి ఈ ఆపరేషన్ తల్వార్ యూజ్ అయిందనమాట. అయితే ఈ కార్గిల్ వార్ తర్వాత సో బికాస్ ఆఫ్ ఫ్యూ ఫెయిల్యూర్స్, సో కార్గిల్ యుద్ధం అనేది టోటల్గా పాజిటివ్గా జరిగిందా అని అంటే ఎస్, పాజిటివ్గా జరిగింది, మనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. బట్ దిస్ హ్యాస్ షోకేస్డ్ సమ్ లూప్ హోల్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానివ్వండి, లూప్ హోల్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్విప్మెంట్ కానివ్వండి, లూప్ హోల్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. ఓకే, ఇలా కొన్ని లూప్ హోల్స్ని మనం చూసాం. మెయిన్లీ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చూసాము. ఓకే, సో కోఆర్డినేషన్ అనేది మిస్ అయింది బిట్వీన్ ఆర్మీ, నేవీ అండ్ కోస్ట్ గార్డ్ అండ్ అదర్స్. ఓకే, కోఆర్డినేషన్ అనేది మిస్ అయింది. ఇదే కాదు, సో దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ వెపన్స్. ఓకే, వెపనరీలో కూడా మనకు మోడర్నైజేషన్ లేకపోవడం ఒకటి ప్రాబ్లం అయింది. అండ్ శాటిలైట్ డేటా కోసం మనం ఎక్కువగా యుఎస్ని అడిగినప్పుడు యుఎస్ఏ డిడ్ నాట్ సపోర్ట్ అస్. సో దానికి గాను మనం కూడా శాటిలైట్ అండ్ నేవిగేషన్ కోసం మనం కూడా కొన్ని సిస్టమ్స్ని డెవలప్ చేయాలని మనం రియలైజ్ అయ్యాం. సో ఇదంతా ఎవరు చెప్పారు అంటే దిస్ హ్యాస్ టోల్డ్ బై అవర్ ఓన్ కార్గిల్ రివ్యూ కమిటీ ఓన్లీ. సో కార్గిల్ రివ్యూ కమిటీ ఇదంతా అబ్జర్వ్ చేసి కొన్ని రికమెండేషన్స్ని మనకు సజెస్ట్ చేయడం జరిగిందనమాట. సో వాట్ ఆర్ ద రికమెండేషన్స్ దట్ ద కార్గిల్ రివ్యూ కమిటీ హెస్ గివెన్ టు అస్? ఒకటి వచ్చేసి దిస్ పర్టికులర్ కార్గిల్ రివ్యూ కమిటీ ఇట్ ఈస్ హెడెడ్ బై కే సుబ్రహ్మణ్యం అనమాట. So he headed this particular review committee. He along with his team has given some reforms. Okay, they have suggested few reforms with respect to this particular area. Okay, institutional reforms ni suggest చేశారు మొదటిగా. అంటే they have told us to strengthen our national security council. So and also full time national security advisor ని నియమించుకోవాలని చెప్పి సజెస్ట్ చేశారు. And they have asked us to establish defense intelligence agency. దీంతో పాటు మల్టీ ఏజెన్సీ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసుకోమన్నారు. అండ్ ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి గాను ఈ పర్టికులర్ రికమెండేషన్కి ఆధారంగా ఎన్టీఆర్ఓని సెటప్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే, సో అలా ఒక ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని సెటప్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళే సజెషన్ ఇచ్చారు. అండ్ దే హ్యావ్ టోల్డ్ అస్ టు ఎన్హాన్స్ ద రోల్ ఆఫ్ జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ. నేను ఏం చెప్పాను, కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుందని చెప్పాను. దానికోసం గాను జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీని సెటప్ చేసుకోమన్నారు. అండ్ ఇదే కాదు, మనకి మిలిటరీ మోడర్నైజేషన్ రిఫార్మ్స్ని కూడా సజెస్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ ఆస్క్డ్ us టు రెడ్యూస్ ఏజ్ ప్రొఫైల్. సో ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఏజ్ ప్రొఫైల్ని తగ్గించమన్నారు. అండ్ దే హ్యావ్ ఆస్క్డ్ us టు అప్డేట్ ద డాక్ట్రిన్స్ విత్ రెస్పెక్ట్ టు ద మిలిటరీ అఫైర్స్. ఓకే, దే హ్యావ్ ఆస్క్డ్ us టు డూ సమ్ స్ట్రాటజిక్ రిఫార్మ్స్ ఆల్సో. కొన్ని స్ట్రాటజిక్ రిఫార్మ్స్ని కూడా వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగిందనమాట. ఎలాంటివి సజెస్ట్ చేశారు? ఓకే, వార్ హిస్టరీస్ని పబ్లిష్ చేయమన్నారు. సివిల్ మిలిటరీ లైసెన్స్ని ఇంప్రూవ్ చేయమన్నారు. ఓకే, అంటే డాక్యుమెంటేషన్ని ప్రాపర్గా చేయమన్నారు. డేటా అనేది మనకు అవసరం అని చెప్పారు. ఓకే, బార్డర్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురమ్మన్నారు. మీడియా సినర్జీని ఏర్పాటు చేయమన్నారు. ఇలా లాట్ ఆఫ్ సజెషన్స్ని, ఓకే, ఇంప్రూవ్మెంట్స్ని వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగిందనమాట.
ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను లాట్ ఆఫ్ ఇష్యూస్ని మనం ఫేస్ చేసాం విత్ రెస్పెక్ట్ టు ది కార్గిల్ వార్. ఓకే, ఆఫ్టర్ దాట్ మెయిన్లీ ఇంటెలిజెన్స్ గ్యాప్స్ అని చెప్పాను. సో మెయిన్లీ మనకి అటు పెహల్గమ్ అటాక్లో తీసుకున్నా, ఇటు కార్గిల్ అటాక్లో తీసుకున్నా, సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ల్యాక్ అయింది. థ్రెట్ యాంటిసిపేషన్లో మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసామన్నమాట, ఈవెన్ ఇన్ ది రీసెంట్ పెహల్గమ్ అటాక్. ఓకే, అండ్ ఆల్సో డాక్ట్రినల్ అంబిక్విటీని కూడా మనం చూసాం. ఓకే, సో ఏదైతే మనం డాక్ట్రిన్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్ కానివ్వండి, ఓకే, ఇంటెలిజెన్స్ డాక్ట్రిన్ కానివ్వండి, సో ఈ డాక్ట్రిన్స్లో మనం అంబిగ్విటీస్ని ఫేస్ చేసాం. రీసెంట్గా జరిగిన పెహల్గమ్ అటాక్లో కానివ్వండి, అప్పుడు జరిగిన కార్గిల్ వార్లో కానివ్వండి. అండ్ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ అనేది మిస్ అయింది మెయిన్లీ కార్గిల్ యుద్ధంలో. సో అక్కడ నుంచి ఏవైతే లెసన్స్ని మనం నేర్చుకున్నామో దానికి గాను 2019లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పోస్ట్ని ఏర్పాటు చేసాం. అప్పటి నుంచి మనకి ఆర్మీకి, నేవీకి అండ్ ఆల్సో కోస్ట్ గార్డ్ అండ్ ఎయిర్ ఫోర్స్కి మధ్యలో సినర్జీ అనేది పెరిగింది. అండ్ వీ హ్యావ్ సీన్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది రీసెంట్ ఆపరేషన్ సింధూర్. ఓకే, సో వాళ్ళ సినర్జీ అనేది సక్సెస్ఫుల్గా ఉంది అని మనం చూసాం. అండ్ బోత్ ద టైమ్స్ కొన్ని ఏరియాస్లో కార్గిల్ యుద్ధం టైంలో మనం ఎక్కువ రిసోర్స్ కన్స్ట్రెయిన్స్ అనేవి ఎక్కువగా చూసామన్నమాట. ఓకే, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లో, మెయిన్లీ బార్డర్ ఏరియాస్లో రిసోర్స్ కన్స్ట్రెయిన్స్ అనేవి చూసామన్నమాట. సో అందుకు గాను సో బేస్డ్ ఆన్ ద కార్గిల్ రివ్యూ కమిటీ రికమెండేషన్స్ అండ్ మనం ఏవైతే లెసన్స్ నేర్చుకున్నామో వాటి నుంచి మనం ఏం చేసాము అని అంటే వీ హ్యావ్ కమ్ అప్ విత్ సర్టెన్ రిఫార్మ్స్. పోస్ట్ కార్గిల్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ సర్టెన్ రిఫార్మ్స్ అనమాట. అందులో గాను ఇంటెలిజెన్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి, అందులో భాగంగా ఇంటెలిజెన్స్ అప్గ్రేడేషన్లో భాగంగా ఎన్టీఆర్ని ఓకే ఎస్టాబ్లిష్ చేశాం. ఓకే, ఎన్టీఆర్ని ఎస్టాబ్లిష్ చేశాం. ఎన్టీఆర్ అంటే ఏంటి? నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో దిస్ ఈస్ టు ఎన్హాన్స్ ద ఇంటెలిజెన్స్. అండ్ ఆల్సో ఇదే కాదు, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని సెటప్ చేసుకున్నాం. మల్టీ ఏజెన్సీ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో శాటిలైట్స్లో రీసాట్ లాంటి శాటిలైట్స్, ఓకే, రీసాట్ 2 లాంటి శాటిలైట్స్ని మనం డెవలప్ చేసుకున్నాం ఫర్ రియల్ టైమ్ శాటిలైట్ ఇమేజింగ్. అండ్ ఇంటర్ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ షేరింగ్ని కూడా పెంచామన్నమాట. ఓకే, సో ఇలా కొన్ని స్టెప్స్ని ఇంటెలిజెన్స్ అప్గ్రేడేషన్ కోసం కొన్ని స్టెప్స్ని మనం తీసుకున్నాం. నేషనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేసాం. సో ఫుల్ టైమ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని మనం తీసుకొచ్చాం. ఓకే, అండ్ నేషనల్ కమాండ్ అథారిటీని 2003లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ 2019లో ఈ పర్టికులర్ ట్రై సర్వీస్ ఇంటిగ్రేషన్ కోసంలో భాగంగా సిడిఎస్ని తీసుకురావడం జరిగింది. అండ్ అగ్నిపత్ లాంటి స్కీమ్స్ ద్వారా అండ్ డిఫెన్స్ ఆఫ్సెట్ పాలసీస్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? వీఆర్ మోడర్నైజింగ్ అవర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. ఓకే, అండ్ ఆల్సో కార్పొరేటైజేషన్ ఆఫ్ ది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, మనం డిఏపి 2020 అండ్ సృజన్ పోర్టల్ లాంటివి మనం ఇండిజనైజ్ చేశాము. సో ఇలా మనం లాట్ ఆఫ్ చేంజెస్ తీసుకొచ్చాము పోస్ట్ కార్గిల్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ది కార్గిల్ రివ్యూ కమిటీ. బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ మనం ఆపరేషన్ సింధూర్లో లాట్ ఆఫ్ సక్సెస్ని చూడడం జరిగిందనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే బార్డర్ మేనేజ్మెంట్ని ఎన్హాన్స్ చేయడానికి వీ హ్యావ్ కమ్ అప్ విత్ అ టెక్నాలజీ కాల్డ్ యాజ్ బోల్డ్ క్యూఐటీ. బోల్డ్ క్యూఐటీ అంటే ఏంటి? బార్డర్ ఎలక్ట్రానికలీ డామినేటెడ్ క్విక్ రియాక్షన్ టీమ్ అనమాట. సో ఎందులో భాగంగా దీన్ని తీసుకొచ్చాం? కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగంగా దీన్ని తీసుకొచ్చాం ఫర్ ద సేక్ ఆఫ్ స్మార్ట్ ఫెన్సింగ్. ఇంతేకాదు బార్డర్ మేనేజ్మెంట్లో మన కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో భాగంగా గాను వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని 2023లో తీసుకొచ్చాము. ఓకే, సో దిస్ ఈస్ టు ఇంక్రీజ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద కమ్యూనిటీస్, రైట్? అండ్ వీ హ్యావ్ ఎన్హాన్స్డ్ ఫండింగ్ త్రూ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్, రైట్? ఇవన్నీ మెజర్స్ని మనం పోస్ట్ కార్గిల్ తీసుకురావడం జరిగింది టు ఎన్హాన్స్ ద బార్డర్ మేనేజ్మెంట్, టు ఎన్హాన్స్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ డాక్ట్రిన్స్. ఓకే, సో దాంట్లో భాగంగా ఇవన్నీ స్టెప్స్ తీసుకున్నాం పోస్ట్ కార్గిల్. అయితే దెర్ ఆర్ సర్టన్ డాక్ట్రిన్స్ దట్ యూ హ్యావ్ టు నో ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ వాళ్ళ యొక్క కీ ఫోకస్ ఏరియాస్ ఏంటనేది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్. సో దిస్ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ ఏంటి అని అంటే దిస్ ఇస్ అబౌట్ ర్యాపిడ్ అండ్ లిమిటెడ్ కన్వెన్షనల్ మిలిటరీ రెస్పాన్స్ వితౌట్ క్రాసింగ్ ద న్యూక్లియర్ థ్రెషోల్డ్స్. న్యూక్లియర్ థ్రెషోల్డ్స్ని క్రాస్ చేయకుండా సో ర్యాపిడ్గా మన మిలిటరీ రెస్పాన్స్ ఇస్తే దాన్ని మనం కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ అ న్యూక్లియర్ డాక్ట్రిన్. సో న్యూక్లియర్ డాక్ట్రిన్, మన ఇండియా యొక్క న్యూక్లియర్ డాక్ట్రిన్ ఇస్ బేస్డ్ ఆన్ నో ఫస్ట్ యూస్ పాలసీ. ఓకే, సో మినిమమ్ డిటరెన్స్ అండ్ నో ఫస్ట్ యూస్ పాలసీ అంటే ఎవరైనా మన మీద అటాక్ చేస్తే డెఫినెట్లీ విల్ counter attack them. That is, we will not use it for the first instance.
సో దట్ ఈస్ అవర్ డాక్ట్రిన్. అండ్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ డాక్ట్రిన్ ఫర్ సబ్ కన్వెన్షనల్ ఆప్స్. ఓకే, దీని ద్వారా మనము కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ని కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ని మినిమల్ ఫోర్స్తో యూజ్ చేస్తామన్నమాట. జాయింట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డాక్ట్రిన్ 2017లో తీసుకొచ్చాం. దిస్ ఇస్ టు ఇంటిగ్రేట్ ద ట్రై సర్వీసెస్, మెయిన్లీ వాళ్ళు సైబర్ స్పేస్ అండ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ని కౌంటర్ చేయడానికి. మెరిటైమ్ సెక్యూరిటీ డాక్ట్రిన్ని కూడా తీసుకొచ్చాం. దిస్ ఇస్ టు ఎన్హాన్స్ ద కోస్టల్ సెక్యూరిటీ, యాంటీ పైరసీ ఆపరేషన్స్ని కండక్ట్ చేయడానికి, ఇండియన్ ఓషన్ సర్వేలెన్స్ కోసం. Okay, so for the blue water capability we have bought that particular maritime security doctrine also. సో మరి ఏం చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో, ఇంకేం రిఫార్మ్స్ తీసుకురావాలి అని అంటే వీ హ్యావ్ టు స్ట్రెంగ్థన్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ఓ ఉంది, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లెడ్ స్ట్రాటజిక్ థింకింగ్ బోర్డు ఉంది. వీటన్నిటి మధ్యలో కోఆర్డినేషన్ని పెంచాలి. టెక్నాలజీ అనేది ఇంటిగ్రేట్ చేయాలి వాళ్ళ యొక్క ఈజ్ కోసం. థియేటర్ కమాండ్స్, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ని మనము తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. వీ హ్యావ్ టు యాక్సిలరేట్ ది ఇంటిగ్రేషన్ ఫర్ ది బెటర్ సినర్జీ. డాక్ట్రిన్స్ ఏవైతే మనం ఆల్రెడీ తీసుకొచ్చామో వాటన్నిటిని అప్డేట్ చేయాలి అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ టుడే. పబ్లిక్ రెసిలియన్స్ అనేది ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు డెవలప్ అ సివిక్ ప్రిపేర్డ్నెస్, రైట్. అండ్ గ్లోబల్ డిప్లొమసీ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. డిప్లొమాటిక్ ప్రెషర్ని మనం సస్టైన్ చేసుకోవాలి ఆన్ పాకిస్తాన్. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ మెజర్స్ ఆర్ నీడెడ్ టు బి టేకెన్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ని ఎదుర్కోవడానికి. సో నౌ ట్రై టు రైట్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఓకే, critically examine the evolution of Indian security doctrine and strategic posture since the Kargil war in light of recent terrorist attacks like that of the 2025 Pahalgam attack. Okay, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం డాక్ట్రిన్స్ని ఎలా చేంజ్ చేసుకుంటూ వచ్చాము, ఎలాంటి రిఫార్మ్స్ని తీసుకొచ్చాము, ఇంకేం తీసుకురావాలి అనేది కూడా హైలైట్ చేస్తూ 250 వర్డ్స్లో ఈ పర్టికులర్ క్వశ్చన్ని అటెండ్ చేయడానికి ట్రై చేయండి బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ రెడ్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, ద సైంటిస్ట్ హూ మేడ్ మ్యాంగ్రోవ్స్ అ బజ్వర్డ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో బేసికలీ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ అ మ్యాంగ్రోవ్స్ డే. సో ఆన్ ద బిహాఫ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఈవెంట్ ఈ పర్టికులర్ ఆర్టికల్ని రాయడం జరిగింది. అండ్ దిస్ ఆర్టికల్ ఇస్ మెయిన్లీ సెలబ్రేటింగ్ ద రోల్ ఆఫ్ ఎంఎస్ స్వామినాథన్ ఇన్ బ్రింగింగ్ ద గ్లోబల్ రికగ్నిషన్ అండ్ ద గ్లోబల్ అటెన్షన్ టు ది మ్యాంగ్రోవ్ కన్జర్వేషన్. ఓకే, ఎంఎస్ స్వామినాథన్ గారి రోల్ని హైలైట్ చేస్తూ ఈ ఆర్టికల్ని ఎవరు రాశారంటే సెల్వం వైతిలింగం గారు, who is a former executive director of MS Swaminathan Research Foundation. He wrote this particular article. ఇది మనకు మెయిన్లీ GS3లో కన్జర్వేషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనే టాపిక్స్తో మనం లింక్ చేసుకోవచ్చు. డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లైమేట్ చేంజ్ అనే ఇష్యూస్తో కూడా లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ అనలైజ్ అండ్ ఎక్స్ప్లోర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ గురించి తెలుసుకుందాం. మ్యాంగ్రోవ్స్ అంటే ఏంటి? సో మ్యాంగ్రోవ్స్ ఆర్ ద సాల్ట్ టాలరెంట్ ట్రీస్ అన్నమాట. సో ఇవి ఏంటి, ఎక్కువ ఉంటాయి మనకి ఇవి మ్యాంగ్రోవ్స్ అనేవి మనకి కోస్టల్ ఇంటర్టైడల్ జోన్స్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి మనకి న్యాచురల్ బఫర్ జోన్స్గా యూజ్ అవుతూ ఉంటాయి. సో దేనికి బఫర్స్గా యాక్ట్ చేస్తాయంటే మనకి ఈరోజన్కి, అండ్ ఆల్సో దిల్ స్టోర్ ది కార్బన్. ఓకే, కార్బన్ని పీల్ చేసుకుంటాయి. దిల్ యాక్ట్ as a carbon sinks and they'll support the various biodiversity. And they are very much important for with respect to the cyclones. వాటన్నిటి నుంచి కాపాడడానికి కోస్టల్ జోన్స్ని మనకి మ్యాంగ్రోవ్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇండియా అనేది ఇట్ ఈస్ హోస్టింగ్ మెనీ సిగ్నిఫికెంట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. మెయిన్లీ మనకి సుందర్బన్స్ ఉంటుందన్నమాట వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో, విచ్ ఇస్ ద లార్జెస్ట్. హౌఎవర్ ఈ పర్టికులర్ సుందర్బన్స్ కానివ్వండి, మ్యాంగ్రోవ్స్ కానివ్వండి, మిగతా మ్యాంగ్రోవ్స్ ఏరియాస్ కానివ్వండి, త్రూఅవుట్ ద వరల్డ్ దీస్ ఈకో సిస్టమ్స్ ఆర్ ఫేసింగ్ ఫ్యూ థ్రెట్స్. సో సైక్లోన్స్ నుంచి కొన్ని థ్రెట్స్ని ఫేస్ చేస్తున్నాయి. సో రీసెంట్ టైమ్స్లో క్లైమేట్ చేంజ్ వల్ల, గ్లేషియర్ మెల్ట్స్ వల్ల, సో వీఆర్ సీయింగ్ ఇంక్రీజ్ ఇన్ సీ లెవెల్స్. దీనివల్ల ఓకే, దీనివల్ల కూడా మనం థ్రెట్స్ ఫేస్ చేస్తున్నాం, మ్యాంగ్రోవ్స్ థ్రెట్స్. డీఫారెస్టేషన్ వల్ల, పొల్యూషన్ వల్ల, ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ వల్ల, వీటన్నిటి వల్ల వీఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్ అనమాట. సో మనము మ్యాంగ్రోవ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కూడా లాట్ ఆఫ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చాం. రామ్సర్ కన్వెన్షన్, మిస్టీ ప్రోగ్రామ్, సో కోస్టల్ రెగ్యులేషన్, జోన్ రెగ్యులేషన్స్, ఇలాంటి ఎన్నో తీసుకొచ్చాం. లెట్స్ సీ ఆల్ ఆఫ్ దెమ్, డోంట్ వరీ. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ బ్రీఫ్లీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్. మ్యాంగ్రోవ్స్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పినట్టు, దీస్ ఆర్ ద సాల్ట్ టాలరెంట్ ట్రీస్ అండ్ సమ్ టైమ్స్ ఇవి shrubsలో కూడా ఉంటాయి. సో మెయిన్లీ ఎక్కడ ఉంటాయి, ఇంటర్ టైడల్ జోన్స్లో గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రైమర్లీ దే విల్ బీ గ్రోన్ ఇన్ ద ట్రాపికల్ రీజన్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్. సో ఇవి ఒక యునిక్ ఈకోసిస్టమ్ అనమాట. మెయిన్లీ మనకి సలైన్ వాటర్స్లలో, బ్రాకిష్ వాటర్స్లలో గ్రో అవుతూ ఉంటాయి.
ఓకే, దే విల్ విత్స్టాండ్ దట్ హార్ష్ కండిషన్స్. మన కోస్టల్ జోన్స్లో చాలా హార్ష్ కండిషన్స్ ఉంటాయి అండ్ ఆల్సో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, వాటన్నిటిని టాలరేట్ చేస్తుంది. అండ్ ఆల్సో కోస్టల్ జోన్స్లో మనకి టైడల్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, వీటిని కూడా మ్యాంగ్రూవ్స్ అనేవి రెసిస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. హై సాలినిటీ జోన్స్, అవి లో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి, వాటిని కూడా రెసిస్ట్ చేసుకుంటాయి. ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి దే ఆర్ వెరీ వెరీ క్రూషియల్. ఎందుకు అనంటే ల్యాండ్కి సీకి మధ్యలో ఒక బఫర్ జోన్ లాగా పనిచేస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో they'll be a habitat, they'll become a habitat for various biodiversity, for various marine and terrestrial species. మ్యాంగ్రూవ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ యూనిక్ ఫీచర్స్ మీరు చూసినట్టయితే, మ్యాంగ్రూవ్స్ అనేవి దే ఆర్ యునీక్లీ అడాప్టెడ్ స్పీసెస్ అనమాట. మెయిన్లీ కోస్టల్ ఈకోసిస్టమ్స్లో మెయిన్లీ వాటికి ఉన్న ఫీచర్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ సాల్ట్ టాలరెన్స్. ఓకే, ఏరియల్ రూట్స్ ఉంటాయి. సో ఆక్సిజన్ అనేది ఉండదు కదా, కాబట్టి ఆక్సిజన్ని పీల్చుకోవడం కోసం ఏరియల్ రూట్స్ అనేవి ఉంటాయి ఫర్ ద ప్రాపర్ రెస్పిరేషన్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే వివిపరి అంటే సీడ్ జర్మినేషన్ అనేది. సో సీడ్ జర్మినేషన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి అటాచ్డ్ టు ద పేరెంట్ ట్రీ ఓన్లీ టు ఓవర్కమ్ ద ఛాలెంజ్ ఆఫ్ జర్మినేషన్ ఇన్ సెలైన్ వాటర్. సెలైన్ వాటర్లో ప్రాపర్గా జర్మినేట్ అవ్వవు కాబట్టి సో దే విల్ గెట్ అటాచ్డ్ టు ద పేరెంట్ ట్రీ ఓన్లీ. అండ్ మనకి ప్రాప్ రూట్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ విత్ స్టాండింగ్ ద టైడల్ వేవ్స్. స్టార్మ్ సర్జెస్ని తట్టుకోవడానికి కూడా మనకు ప్రాప్ రూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ విల్ హ్యావ్ ద ఏరియల్ రూట్స్ ఫర్ ద రెస్పిరేషన్ పర్పసెస్. అందుకే వీటిని మనం ఏమంటామంటే న్యూమటోఫోర్స్ అని అంటాం. సో వీటి ద్వారా అవి ఏం చేస్తాయనంటే దే విల్ బ్రీత్ ఇన్ ది ఆక్సిజన్ అనమాట ఇన్ దట్ వాటర్ లాక్డ్ సాయిల్స్ ఆల్సో. అండ్ ఆల్సో దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది కార్బన్ సీక్వెస్ట్రేషన్. మ్యాంగ్రూవ్స్ అనేవి వెరీ కార్బన్ రిచ్ ఈకోసిస్టమ్స్. డెఫినెట్లీ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్లో ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మ్యాంగ్రూవ్స్. సో మీరు మ్యాంగ్రూవ్స్ చూసుకుంటే ఇండియాలో వాటి యొక్క లొకేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది అని అంటే మెయిన్లీ మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందర్బన్ ప్రాంతాలలో మనకి ఓకే మ్యాంగ్రూవ్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. దిస్ ఈజ్ హోమ్ ఫర్ ద రాయల్ బెంగాల్ టైగర్. ఓకే, నెక్స్ట్ మహానది రీజియన్లో మహానది డెల్టా, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా రీజన్స్లో కూడా మనకి ఎక్కువగా మ్యాంగ్రూవ్స్, మెయిన్లీ ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ లాంటి కోస్టల్ జోన్స్లో మనకి మ్యాంగ్రూవ్స్ ఎక్కువగా ఉంటాయి. తమిళనాడులో కూడా ఉంటాయి. ఇన్ పిచ్చవరం, ఒక పిచ్చవరం మ్యాంగ్రూవ్స్ అని అంటూ ఉంటాం వీటిని. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ కాంప్లెక్సెస్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో ఒడిస్సాలో మనకి బీతర్ కనికా మ్యాంగ్రూవ్స్ అనేవి ఉంటాయి విచ్ ఇస్ అ రామ్సార్ సైట్ ఆల్సో. అండ్ ఇక్కడ మనకి ఎక్కువగా ఎస్చరైన్ క్రొకడైల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కచ్ రీజియన్లో కూడా మనకి మ్యాంగ్రూవ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఇన్ ది ఐలాండ్ రీజన్స్లో ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్లో కూడా విల్ సీ ది మ్యాంగ్రూవ్స్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ద థింగ్స్ స్టిల్ హియర్. సో మ్యాంగ్రూవ్ యొక్క యూనిక్ ఫీచర్స్ ఏంటి, మ్యాంగ్రూవ్స్ యొక్క ఫీచర్స్తో పాటు వీ హ్యావ్ సీన్ ద లొకేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ ఇన్ ఇండియా. ఓకే, సో మరి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్? మ్యాంగ్రూవ్స్ అనేవి మనకి ఎందుకు ఇంపార్టెంట్? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ మ్యాంగ్రూవ్స్, దీస్ ఆర్ అ క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ అనమాట. ఓకే, దీస్ ఆర్ వెరీ మచ్ క్లైమేట్ రెసిలియంట్. సో ఏంటంటే కోస్టల్ డిజాస్టర్స్ అనేవి రాకుండా ఆపుతుంటాయి. సో కార్బన్ సీక్వెస్ట్రేషన్కి హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఆల్సో దే విల్ హెల్ప్ ఇన్ సాయిల్ ఈరోజన్ ఇన్ ద కోస్టల్ ఏరియా. ఓకే, సో ఇలా క్లైమేట్ రెసిలియంట్ యాక్టివిటీస్ని చేస్తూ ఉంటాయి. దే విల్ సపోర్ట్ లైవ్లీహుడ్ ఆల్సో. మెయిన్లీ ఫిషరీస్కి సపోర్ట్ చేస్తాయి, ఫిషరీస్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది కోస్టల్ ఎకానమీ ఆల్సో. కోస్టల్ రీజన్స్లో నివసించే వాళ్ళకి ఫిషరీస్ ఇస్ ఇంపార్టెంట్, ఫిషింగ్ ఇస్ ఇంపార్టెంట్. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ MS Swaminathan garu, he had worked on this particular mangroves. So his work led to the ecosystem based management. Mainly mangroves ఎలా అయితే సాల్ట్ టాలరెన్స్ని తట్టుకుంటున్నాయో, అడాప్ట్ చేసుకుంటాయో, వాటిని చదివి MS Swaminathan గారు అండ్ డిఫరెంట్ సైంటిస్ట్లు ఏం చేశారంటే దే వర్క్డ్ టు కమ్ అప్ విత్ సెలైన్ టాలరెంట్ క్రాప్స్. సెలీన్ టాలరెంట్ క్రాప్స్ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేశారనమాట. మెయిన్లీ రైస్, వీట్ ఇలాంటి వెరైటీస్ ఏవైతే క్లైమేట్ రెసిలియంట్ అండ్ సాల్ట్ టాలరెంట్ క్రాప్స్ ఉంటాయో వాటిని బిల్డ్ చేయడానికి ఇందులో ఈ పర్టికులర్ న్యాచురల్ అడాప్టేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ సిస్టమ్ అనేది హెల్ప్ఫుల్ అయింది మెయిన్లీ స్వామినాథన్ లాంటి వాళ్ళకి. ఓకే, అండ్ ఆల్సో ఇట్ హెల్ప్డ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్, సో దీనివల్లే మనము ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మ్యాంగ్రూవ్ ఈకో సిస్టమ్ని మనం సెటప్ చేశాము. సో ఈవెన్ MS Swaminathan గారు హీ హెస్ ప్లేడ్ అ వైటల్ రోల్ ఇన్ దిస్ పర్టికులర్ సొసైటీ.
ఓకే, మ్యాంగ్రూవ్ డేటాబేస్కి కూడా మనకి మ్యాంగ్రూవ్స్ అనేవి హెల్ప్ఫుల్ అయింది. అండ్ మ్యాంగ్రూవ్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ ద పాలసీ డెసిషన్స్ ఆల్సో, మెయిన్లీ పోస్ట్ సునామీ అండ్ బికాస్ ఆఫ్ ద లాట్ ఆఫ్ సైక్లోన్స్. ఆ స్ట్రాటజీస్లో భాగంగా, ఆ పాలసీస్లో భాగంగా, వాటిని డిజాస్టర్ మిటిగేషన్ పాలసీస్లో భాగంగా విత్ రెస్పెక్ట్ టు ఆల్ ఆఫ్ ది సైక్లోన్స్, సునామీస్ ఎక్సెట్రా, మ్యాంగ్రూవ్ రీస్టోరేషన్ని కూడా మనం నేషనల్ ప్రోగ్రామ్స్లో, నేషనల్ పాలసీస్లో ఇంక్లూడ్ చేసుకోవడం మొదలుపెట్టామన్నమాట. ఓకే, సో this is the significance of mangroves. ఓకే, this is the significance of mangroves. అయితే స్టిల్ ఇవన్నీ మనం ఇంత సిగ్నిఫికెన్స్ చూస్తున్నప్పటికీ మ్యాంగ్రోవ్స్కి కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. మ్యాంగ్రోవ్ ఈకో సిస్టమ్ ఇస్ ఫేసింగ్ ఫ్యూ ఛాలెంజెస్ అనమాట. ఒకటి వచ్చేసి పాలసీ ఇనర్షియా అనేది చాలా తక్కువగా ఉంది. ఇంటెన్సిటీ ఆఫ్ పాలసీ ఇనర్షియా ఇస్ లెస్. సో మనం ఏంటంటే మ్యాంగ్రోవ్స్ని చాలాసార్లు మన పాలసీ మేకర్స్ వేస్ట్ ల్యాండ్స్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్, దట్ ఈస్ పర్సెప్షన్ ప్రాబ్లమ్ అండ్ ఇనర్షియా ప్రాబ్లమ్. అండ్ ఆల్సో టాప్ డౌన్ మెజర్స్ అనేవి ఎక్కువ ప్లేసెస్లో ఏవైతే ఇనిషియేటివ్స్ని మనం తీసుకున్నామో, సో బై ది కలోనియల్ గవర్నమెంట్స్ ఆర్ ది పోస్ట్ కలోనియల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇవన్నీ ఏంటంటే టాప్ డౌన్ అప్రోచెస్ అనమాట. సో దీనివల్ల మనకు ప్రాపర్ రిజల్ట్స్ అనేవి రాలేవు. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ టైమ్స్ ల్యాండ్ యూస్ చేంజెస్ వల్ల కూడా మనకి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఓకే, బికాస్ ఆఫ్ ది అర్బనైజేషన్, అర్బన్ ఎక్స్పాన్షన్ వల్ల, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల కూడా సో సిగ్నిఫికెంట్ మ్యాంగ్రూవ్ లాస్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అండ్ సైంటిఫిక్ గ్యాప్స్ కూడా చూస్తున్నాం. సో అంటిల్ 1990s బయోఫిజికల్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో, మ్యాంగ్రూవ్స్ మీద మనం చేయాల్సిన రీసెర్చ్ ఏదైతే ఉంటుందో, దిస్ వాజ్ వెరీ వెరీ లిమిటెడ్. ఓకే, సో మనకి ఈకో సిస్టమ్ కూడా లేదు. వీ ల్యాక్డ్ దట్ పర్టికులర్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ అదర్ ఈకో సిస్టమ్ సో టు యాక్చువల్లీ సపోర్ట్ అండ్ స్టడీ అబౌట్ ద మ్యాంగ్రూవ్స్. ఇవన్నీ ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు మ్యాంగ్రూవ్స్. మ్యాంగ్రూవ్స్ అనేవి వాటి యొక్క పాపులేషన్ తగ్గడానికి దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్ అని చెప్పొచ్చు. అయితే మీరు పాస్ట్లోకి వెళ్ళిన సో ప్రీ 1980s అకార్డింగ్ టు ఆర్టికల్ అండ్ అకార్డింగ్ టు ఆథర్, సో ఇతను ఏమంటున్నారంటే 1980s కన్నా ముందు మ్యాంగ్రోవ్స్ని మనం ఏం చేసాము అని అంటే వీ హ్యావ్ ట్రీటెడ్ ఇట్ యాజ్ అ వేస్ట్ ల్యాండ్. లాట్ ఆఫ్ టైమ్స్ వేస్ట్ ల్యాండ్గా, నాన్ ప్రొడక్టివ్గా చూసేవాళ్ళం. మ్యాంగ్రోవ్స్ మీద ఉన్న మన పర్సెప్షన్ అనేది చాలా వేస్ట్గా ఉండేదన్నమాట. సో దాని తర్వాత 1989 తర్వాత సో అప్పుడే మనకి ఏమైంది అంటే బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఎంఎస్ స్వామినాథన్ గారు, హీ హ్యాస్ కెప్ట్ ఎఫర్ట్స్. ఓకే, హీ హ్యాస్ అడ్వకేటెడ్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది మ్యాంగ్రోవ్స్ ఇన్ ద టోక్యో క్లైమేట్ కాన్ఫరెన్స్. టోక్యో క్లైమేట్ కాన్ఫరెన్స్లో మ్యాంగ్రోవ్స్ యొక్క ఇంపార్టెన్స్ని, వాటి యొక్క కన్జర్వేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ లెవెల్లో ఒక టాక్ అనేది ఎంఎస్ స్వామినాథన్ గారు స్టార్ట్ చేశారనమాట. సో మ్యాంగ్రోవ్స్ అనేది సీ లెవెల్ రైజ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల థ్రెట్స్ ఫేస్ చేస్తున్నాయి. సో ఇట్స్ అవర్ డ్యూటీ టు కన్జర్వ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఈకో సిస్టమ్ అని చెప్పేసి ఈ రోజ్ హిస్ వాయిస్ అనమాట ఇన్ 1989. సో అందుకు గాను 1990s నుంచి సో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మ్యాంగ్రోవ్ ఈకో సిస్టమ్ అని మనం డెవలప్ చేసుకున్నాం. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మ్యాంగ్రోవ్ ఈకో సిస్టమ్, దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. అండ్ ఇందులో ఏంటంటే స్వామినాథన్ వాజ్ టేకింగ్ అ లీడ్ అనమాట. ఓకే, మెయిన్లీ దీంట్లో భాగంగా కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొని మెయిన్లీ మనం రీస్టోరేషన్ని మొదలు పెట్టాం ఇన్ తమిళనాడు, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ రీజన్స్, ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 2000s తర్వాత సునామీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సో మ్యాంగ్రోవ్స్ని ప్రయారిటైజ్ చేయడం మొదలు పెట్టాము మన పాలసీ మేకింగ్లో. ఎందుకు అనంటే మ్యాంగ్రోవ్స్ ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ బఫరింగ్ కెపాసిటీ దీనికి ఉంది కాబట్టి. సో ఇలా మనము కొన్ని స్టెప్స్ని ఇలా ఈ మ్యాంగ్రోవ్ పాలసీస్ అనేవి ఎవాల్వ్ అవుతూ వచ్చాయన్నమాట. అండ్ దీంట్లో మేజర్ రోల్ ప్లే చేసింది ఎంఎస్ స్వామినాథన్ గారు. ఓకే, సో అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ మ్యాంగ్రోవ్స్ డే. ఇట్స్ బికాస్ వీ నీడ్ టు కన్జర్వ్ ఇట్, వీ నీడ్ టు స్ప్రెడ్ ది అవేర్నెస్. అయితే మన ఇండియాలో ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకున్నామా ఇంతకుముందు? డిడ్ వీ బ్రింగ్ ఎనీ కీ ఇనిషియేటివ్స్ టు యాక్చువల్లీ కన్జర్వ్ ది మ్యాంగ్రోవ్స్? డెఫినెట్లీ వీ హ్యావ్ బాట్. ఒకటి వచ్చేసి ISFR 2023. సో ఫారెస్ట్ సర్వీస్ని మొదలు పెట్టడం, ఫారెస్ట్ సర్వీస్ని తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా 2023లో మనం తీసుకొచ్చిన ఫారెస్ట్ సర్వీస్లో మ్యాంగ్రోవ్ కవర్ని కూడా కౌంట్ చేయడం మొదలు పెట్టాం. అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ సర్వే, మ్యాంగ్రోవ్ కవర్ అనేది ఇంక్రీజ్ అయింది బై 0.34%, అంటే 17 స్క్వేర్ కిలోమీటర్ ఇంక్రీజ్ అనేది చూసామన్నమాట ప్రీవియస్ అసెస్మెంట్తో మీరు కంపేర్ చేసుకుంటే. అండ్ మిస్టీ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. మిస్టీ ఈజ్ నథింగ్ బట్ మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. దీన్ని మనం బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ అ గవర్నమెంట్ లెడ్ స్కీమ్. సో దీని ద్వారా మనం మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్స్ని పెంచుతాం. ఓకే, షోర్ లైన్ అండ్ మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్ని మనం ఇంటెన్సిఫై చేస్తాము. అండ్ దీనికి గాను మనం ప్రాపర్ ఫినాన్షియల్ ఎయిడ్ని అండ్ ఆల్సో వీఆర్
యాక్చువల్లీ ఆస్కింగ్ లోకల్ కమ్యూనిటీస్ టు పార్టిసిపేట్. నేను ఆల్రెడీ చెప్పాను టాప్ డౌన్ అప్రోచ్ వల్ల ఫెయిల్ అయింది కాబట్టి వీఆర్ ఇన్వాల్వింగ్ కమ్యూనిటీస్ టు పార్టిసిపేట్. దీనికి గాను మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ని కూడా తీసుకొస్తున్నాం అనమాట యాజ్ పార్ట్ ఆఫ్ మిస్టీ స్కీమ్. ఇదే కాకుండా సైమే అంటే సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ అనే స్కీమ్ని కూడా తీసుకొచ్చాం. దిస్ విల్ ప్రమోట్ ఇంటిగ్రేటెడ్ మ్యాంగ్రూవ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్. ఓకే, అండ్ ఆల్సో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనేది మ్యాజికల్ మ్యాంగ్రూవ్స్ అనే దాన్ని కూడా తీసుకొచ్చింది, విచ్ త్రూ విచ్ సిటిజన్ పార్టిసిపేషన్ విల్ బి స్ట్రైవ్డ్ అపాన్. మెయిన్లీ 9 కోస్టల్ స్టేట్స్ నుంచి సిటిజన్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ ఇన్ మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్. అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ బాట్ అ ఇనిషియేటివ్. సో ఒక ప్లాన్ని తీసుకొచ్చింది, మేనేజ్మెంట్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఫర్ ది మ్యాంగ్రూవ్ అండ్ ద కోరల్ రీఫ్ ప్రొటెక్షన్. ఇలాంటి ఇనిషియేటివ్స్ని మనం ఆల్రెడీ తీసుకున్నాం. స్టిల్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. కాబట్టి ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది, హౌ వీ కెన్ కన్జర్వ్ ది mangroves in the future. So what should be the way forward ante legal and policy strengthening is very very important. Okay, so we have to strengthen the laws that are there. Indian Forest Act ganivandi, Forest Conservation Act ganivandi, environmental impact assessments ni ganivandi, we have to strengthen them. Mangrove protection ni coastal regulation zones lo manamu add chesukovali. Climate resilience policies lo manam mangrove protection ni prioritize cheyali. ఓకే, దీంతో పాటు ఎకలాజికల్ కన్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఏవైతే మ్యాంగ్రూవ్ ఏరియాస్ డిగ్రేడ్ అయ్యాయో వాటిని మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రిస్టోరింగ్ దెమ్. ఓకే, త్రూ ద యూసేజ్ ఆఫ్ ద నేటివ్ స్పీసెస్. గ్రీన్ బెల్ట్స్ని, బఫర్ జోన్స్ని క్రియేట్ చేయాలి. సో అరౌండ్ ద మ్యాంగ్రూవ్ ఫ్రింజెస్, సో దట్ అక్కడ మనం సాయిల్ ఎలివేషన్ని రెగ్యులేట్ చేయొచ్చు. ఓకే, రివర్ బారియర్స్ వల్ల కలిగే సెడిమెంట్ ఫ్లోని కంట్రోల్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మ్యాంగ్రూవ్స్ జనరల్గా బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ మ్యాంగ్రూవ్స్ ఇన్ డీటెయిల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. రీసెంట్గా ఏమైందంటే ప్రెసిడెంట్ రూల్ అనేది మణిపూర్లో ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది ఫర్ అనదర్ 6 months ఫ్రమ్ August 13, 2025. ఎందుకంటే అక్కడ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ అండ్ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్ దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అందుకు కానీ మణిపూర్ క్రైసిస్ అనేది మళ్ళీ న్యూస్లోకి రావడం జరిగిందనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద GS2 పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్, ఫెడరలిజం ఆ కాన్సెప్ట్స్తో లింక్ చేసుకోవచ్చు. అండ్ GS3లో సెక్యూరిటీ ఛాలెంజెస్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్, ఓకే, అండ్ ఆల్సో ద ఇష్యూస్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అనే టాపిక్తో కూడా మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఏదైతే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారో. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ గురించి ఇచ్చారు. అండ్ ఆల్సో ప్రెసిడెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్యూజ్ చేయకుండా బికాజ్ ఆఫ్ ఫ్యూ జడ్జిమెంట్స్ మనకు ఆ మిస్యూజ్ అనేది ప్రెసిడెంట్ రూల్ని మిస్యూజ్ చేసుకోవడం అనేది డిక్లైన్ ట్రెండ్ చూసామన్నమాట. సో అందులో ఫస్ట్ జడ్జిమెంట్ ఏంటంటే SR
బొమ్మాయి కేసు అనమాట. ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేది 1994లో జరిగింది. ఈ పర్టికులర్ కేసు ఏది అని అంటే దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అనమాట. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఇట్ హాస్ రూల్డ్ దాట్ ప్రెసిడెంట్ డెసిజన్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ టేకెన్ అండర్ ఆర్టికల్ 356 ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ప్రెసిడెంట్ రూల్ కదా. ఏదైతే ప్రెసిడెంట్ డెసిజన్ తీసుకుంటారో అండర్ ఆర్టికల్ 356 దీన్ని మనం జ్యుడిషియల్ రివ్యూ కిందకి కన్సిడర్ చేయాలి. సో దిస్ కమ్స్ అండర్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఓకే ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పడం జరిగింది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో. ఓకే, సో దిస్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్ హ్యాస్ సెట్ అ ప్రీసిడెంట్ ఫర్ చెకింగ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్బిటరీ డిస్మిసల్. సో బేసికలీ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసి స్టేట్ గవర్నమెంట్స్ని ఆర్బిటరీగా సో ప్రెసిడెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి దే యూస్ టు డిస్మిస్ అనమాట స్టేట్ గవర్నమెంట్స్ని. సో ఈ మిస్యూజ్ని ఆపడానికి ఎస్ఆర్ బొమ్మాయి కేసెస్ అ ఇంపార్టెంట్ కేసు అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ రీజన్ వై ప్రెసిడెంట్ రూల్స్ అనేవి తగ్గుతున్నాయి అని అంటే సెకండ్ రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ ది కోయలీషన్ పాలిటిక్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో రీజనల్ పార్టీస్ యొక్క రోల్ కూడా పెరగడం అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో 1990s నుంచి మెయిన్లీ రీజనల్ పార్టీస్ యొక్క రోల్ పెరిగింది. దే హ్యావ్ బికమ్ అ వెరీ కీ ప్లేయర్స్ ఇన్ నేషనల్ కోయలీషన్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా టీడీపీ కావచ్చు, ఓకే డిఎంకే పార్టీ పాస్ట్లో కావచ్చు, టీఎంసీ కావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే దే హ్యావ్ అ వెరీ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ రెస్పెక్ట్ టు యూపీఏ అండ్ ఎన్డీఏ రిజైమ్స్, రైట్. సో వాళ్ళ యొక్క రోల్ అనేది పెరిగిందనమాట. సో డెఫినెట్లీ మిస్యూజ్ చేయడం అనేది తగ్గిపోయింది దీనివల్ల బికాస్ ఆఫ్ ది రైజ్ ఇన్ ద రోల్ ఆఫ్ ది రీజనల్ పార్టీస్. థర్డ్ థింగ్ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ కూడా పెరిగింది, మీడియా స్క్రూటినీ అనేది కూడా పెరిగింది. సో దీస్ ఆర్ ఫ్యూ అదర్ రీజన్స్. బికాస్ మీడియా విజిలెన్స్ అనేది పెరిగింది, సివిల్ సొసైటీ యాక్టివిజం పెరిగింది కాబట్టి పబ్లిక్ అపోజిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి యాక్ట్స్ని తీసుకొచ్చినప్పుడు సో పొలిటికలీ మోటివేటెడ్ ప్రెసిడెంట్ రూల్స్ అనేవి తగ్గిపోయాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో లీగల్ యాక్షన్ ప్రెసిడెంట్ రూల్స్ని వాటన్నిటిని ఇంపోజ్ చేసినప్పుడు ఉత్తరాఖండ్లో సో వీ హ్యావ్ సీన్ అ లీగల్ యాక్షన్, ప్రొటెస్ట్లు చూసాం, లీగల్ యాక్షన్స్ని చూసామన్నమాట. ఓకే, సో ఈ రీజన్సే కాకుండా ఈ జడ్జ్మెంట్ ఓకే పబ్లిక్ పర్సెప్షన్ మారడం ఇవే కాకుండా ఇంకొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరల్ వాల్యూస్ అనేవి స్ట్రెంథన్ అప్ అవుతున్నాయి అండ్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద పొలిటికల్ మెచ్యూరిటీ. దిస్ ఈస్ అనదర్ రీజన్. ఓకే, సో మెచ్యూరింగ్ డెమోక్రసీ అండ్ ఫెడరలిజంకి ఎక్కువగా వాల్యూ అండ్ ఐడియాలజీ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఆర్టికల్ 356 లాంటివి మనం రిస్ట్రెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇన్ పొలిటికలీ కాంప్లెక్స్ స్టేట్స్ లైక్ తమిళనాడు ఆర్ మహారాష్ట్ర ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అనేవి దే ఆర్ అలౌడ్ టు కంటిన్యూ డిస్పైట్ ద క్రైసిస్. ఎందుకు అని అంటే ఫెడరలిజంకి వాల్యూ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ రీజన్ ఈస్ లీగల్ అండ్ పొలిటికల్ రిపర్కషన్స్ని కూడా ఫేస్ చేస్తున్నారు ఇఫ్ దే ఆర్ మిస్యూజింగ్ దిస్ ప్రెసిడెంట్ రూల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియరీ అగేన్స్ట్గా జడ్జ్మెంట్స్ ఇవ్వడం, ఓకే మిస్యూజ్ అనేది వాళ్ళని రూలింగ్ పార్టీస్ని రిస్కీలో పెడుతుంది కాబట్టి దే ఆర్ నాట్ యూజింగ్ దిస్ ప్రెసిడెంట్ రూల్ యాజ్ అ టాక్టిక్. దీనివల్ల మనం ప్రెసిడెంట్ రూల్ యూసేజ్ అనేది తగ్గడం చూసాం. వీ హావ్ సీన్ ది డిక్లైన్ ఇన్ ట్రెండ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ రీజన్స్ యాజ్ పర్ ది ఆర్టికల్. ఓకే, మరి మణిపూర్లో మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం కదా ఈ ప్రెసిడెంట్ రూల్ని. వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ ఇన్ మణిపూర్. వై వీ హ్యావ్ ఎక్స్టెండెడ్? What are the reasons for the extension of the Manipur president rule? So first thing ఒకటి వచ్చేసి ethnic conflicts అనేవి పెరుగుతున్నాయి. So because of the increase in the ethnic conflict between Kuki group and the Meitei group, వీటి మధ్యలో ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ద డీప్ రూటెడ్ ఎథనిక్ టెన్షన్స్. కాబట్టి వాటిని రిసాల్వ్ చేయడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం, బట్ స్టిల్ దే ఆర్ రిమైనింగ్ అన్రిజాల్వ్. దానివల్ల మనం ఈ మణిపూర్ క్రైసిస్ అనేది జరగకుండా వీఆర్ డూయింగ్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ. నెక్స్ట్ వన్ ఇస్ ఎన్ బిరేన్ సింగ్. ఓకే, హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా మణిపూర్. సో రీసెంట్గా రిజైన్ చేయడం జరిగిందనమాట బికాస్ ఆఫ్ ది కొలాప్స్ ఆఫ్ ఎలక్టెడ్ బీజేపీ గవర్నమెంట్. సో దీనివల్ల కూడా ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ ఉన్న పొజిషన్స్ మీరు చూసుకుంటే ద సిచ్యువేషన్ రిక్వైర్స్ ద డీవెపనైజేషన్. మెయిన్లీ మిలిటెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి కాబట్టి ప్రెసిడెంట్ రూల్ని ఎనేబుల్ చేశామన్నమాట ఫర్ స్ట్రాంగ్ సెక్యూరిటీ మెజర్స్, అక్కడ నార్మల్సీని రీస్టోర్ చేయడానికి. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇష్యూ. ఇప్పుడు న్యూస్లో ఉందైతే ఇది. ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ క్విక్గా మనం చూద్దాం ఒకసారి. బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి మణిపూర్ క్రైసిస్కి సంబంధించి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ ది మణిపూర్ క్రైసిస్. అందులో ఇంపార్టెంట్ రీజన్స్ తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి ఎథనిక్ ఇష్యూస్. ఓకే, ఎథనిక్ కాంపోజిషన్
అండ్ హిస్టారికల్ టైస్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో బేసికలీ మణిపూర్ అనేది టూ ఇంపార్టెంట్ ఓకే సో స్మాల్ కమ్యూనిటీ గ్రూప్స్ ఉన్నప్పటికీ టూ ఇంపార్టెంట్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఒకటి వచ్చేసి మీటీస్ అని అంటాం, ఇంకొకటి కుకీజో ట్రైబ్స్ అనమాట. మీటీ ట్రైబ్ అండ్ కుకీజో ట్రైబ్స్. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ కమ్యూనిటీస్. అయితే మణిపూర్ మనకి ఇలా ఉంటుందన్నమాట. సో బేసికలీ మనకి హిల్లీ రీజన్ ఉంటుంది అండ్ ఆల్సో ప్లేన్ రీజన్స్ అనేవి ఉంటాయి. సో బేసికలీ వ్యాలీ రీజన్ ఉంటుంది. సో దిస్ ఇస్ వ్యాలీ రీజన్ అండ్ దిస్ ఇస్ హిల్లీ రీజన్. సో ఈ హిల్లీ రీజన్లో ఎవరు డామినేట్ చేస్తున్నారు అని అంటే కుకీజో గ్రూప్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ డామినేటింగ్ దిస్ పర్టికులర్ ఏరియా. హవెవర్ మొత్తం మణిపూర్లో దీస్ ఆర్ ద మైనారిటీస్. వెరాజ్ మనకి ఈ వ్యాలీ ప్రాంతాన్ని డామినేట్ చేసేది ఎవరు అని అంటే ఈ వ్యాలీ ప్రాంతంలో మొత్తం మనకి మీటీస్ కనిపిస్తారు. సో దే ఆర్ మెజారిటీ ఇన్ దిస్ పర్టికులర్ టోటల్ మణిపూర్ అండ్ దే ఆర్ లివింగ్ ఇన్ ద వ్యాలీ ఏరియాస్. ఓకే, సో మీరు పొలిటికల్ రిప్రజెంటేషన్ చూసుకుంటే అబౌట్ దిస్ పర్టికులర్ మీటీస్ అండ్ కుకీస్. సో మీటీస్ ఆర్ ద వన్ హూ ఆర్ మోస్ట్లీ రిప్రజెంట్స్ ఇన్ ద పాలిటిక్స్లో వీళ్ళకి ఎక్కువ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. వెరాజ్ కుకీస్ రిప్రజెంటేషన్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట పాలిటిక్స్లో. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఈ కుకీజో ప్రాంతం ఎవరైతే ఉంటారో ఈ హిల్లీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హిల్లీ రీజన్స్లో ఎవరైనా ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలంటే వాళ్ళు కుకీస్ అయ్యే ఉండాలి. వెరాజ్ వ్యాలీ రీజన్లో ఇలాంటి ఆబ్లిగేషన్స్ ఏమీ లేవు. ఓకే, వ్యాలీ రీజన్స్లో లేవు, హిల్లీ రీజన్స్లో ఉన్నాయి. ఇన్ని పాసిబిలిటీస్ ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పటికీ స్టిల్ కుకీజో గ్రూప్స్ యొక్క రిప్రజెంటేషన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. మీటీస్ ఆర్ ద వన్ హూ ఇస్ డామినేటింగ్. సో ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ ది అలిగేషన్స్. ఓకే, నేను చెప్పట్లేదు, దీస్ ఆర్ ది అలిగేషన్స్, దీస్ ఆర్ ది బేసికల్ ఏమంటారు అక్కడున్న కమ్యూనిటీస్ మధ్యలో ఉన్న చర్చ. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్ ఫైనలైజింగ్, నేను ఫైనలైజ్ చేయట్లేదు. దీస్ ఆర్ ది అలిగేషన్స్ దట్ ఆర్ దేర్. ఓకే, వీ డోంట్ నో వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ ఫాల్స్. ఓకే, అండ్ ఆల్సో మెయిన్ ట్రిగర్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 2023 ఏప్రిల్ నుంచి ట్రిగర్ పాయింట్ అనేది మొదలైంది. సో ఈ టైంలో మణిపూర్ హైకోర్టు ఏదైతే ఉంటుందో ఒక కాంట్రవర్షియల్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదేం చెప్పింది, మణిపూర్ హైకోర్టు ఏం చెప్పింది అని అంటే ఈ మీటీస్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ పొలిటికలీ మోర్ రిప్రజెంటెడ్, ఓకే, హూ ఆర్ సెట్ టు హ్యావ్ మోర్ రిప్రజెంటేషన్ ఇన్ ద పాలిటిక్స్, వీళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ చేయడం జరిగిందనమాట. కానీ ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ కుకీజో ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ అపోజ్డ్ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్ దట్ ఈస్ గివెన్ బై హైకోర్ట్. ఓకే, అందుకు గాను మెయిన్లీ మనకి మే 2023 నుంచి వైలెన్స్ అనేది అవుట్బ్రేక్ అయింది. ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనేది కండక్ట్ చేశారు. సో దిస్ హ్యాస్ సూన్ టర్న్ ఇన్ టు అ వైలెంట్ యాక్టివిటీ. సో దీనివల్ల లాట్ ఆఫ్ క్లాషెస్ చూసాం బిట్వీన్ ద కమ్యూనిటీస్, డిస్ప్లేస్మెంట్స్ చూసాం, ఇమిగ్రేషన్ చూసాము. అండ్ ఆల్మోస్ట్ 60,000 పీపుల్ డిస్ప్లేస్ అయ్యారు అండ్ మోర్ దెన్ 200 పీపుల్ కిల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వైలెంట్ యాక్టివిటీ. సో దీనివల్ల మనకి ఏమైంది అని అంటే బిరేన్ సింగ్ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ అనేది మనం చూసాం. సో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది చూసామన్నమాట. ఓకే, సో ఆ గవర్నమెంట్ ఎథ్నిక్ బయాస్ చూపిస్తుంది అని చెప్పేసి సో లాట్ ఆఫ్ అలిగేషన్స్ అనేవి వచ్చాయన్నమాట. అండ్ ఈవెన్ సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ వెరీ మచ్ స్ట్రగ్లింగ్ టు మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్ ఆఫ్ దిస్ పర్టికులర్ రీజన్. ఓకే, అక్కడి నుంచి మనకి ఏంటంటే ట్రిగర్ పాయింట్, ఈ హైకోర్ట్ జడ్జ్మెంట్ నుంచి ట్రిగర్ పాయింట్ అనేది మొదలైంది. వైలెంట్ యాక్టివిటీస్ అనేవి పెరగడం మొదలయ్యాయి అనమాట. సో అందుకు గాను 2024లో సెంటర్ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసింది. బట్ పొలిటికల్ సొల్యూషన్ అనేది ఇట్ ఈస్ రిమైనింగ్ ఎలూజివ్ ఇన్ దిస్ రీజన్. కుకీజో కమ్యూనిటీ ఏంటంటే వాళ్ళు సపరేట్ అడ్మినిస్ట్రేషన్ని డిమాండ్ చేస్తున్నారు. దే ఆర్ డిమాండింగ్ అ సపరేట్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇలా టెన్షన్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి. అండ్ ఆల్సో బిరేన్ సింగ్ రిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రెసిడెంట్ రూల్ని ఇప్పుడు ప్రస్తుతం మనం కంటిన్యూగా చేస్తున్నాం ఫర్ అనదర్ 6 months. అయితే వాట్ డిడ్ ద సెంటర్స్ రోల్, వాట్ డిడ్ సెంటర్ డూ, సెంటర్ ఏం రోల్ ప్లే చేసింది ఇన్ కర్బింగ్ దిస్ పర్టికులర్ ఇష్యూ ఆర్ టు రిజాల్వ్ దిస్ పర్టికులర్ ఇష్యూ? సెంటర్ ఏమైనా తీసుకొచ్చిందా ఆర్ వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? సో బేసికలీ ఫస్ట్ థింగ్ దట్ సెంటర్ హ్యాస్ డన్ ఈస్ పొలిటికల్ డయలాగ్ని ఫాస్టర్ చేయాలి. రీకన్సిలియేషన్ కోసం సెంటర్ మస్ట్ టేక్ అ ప్రొయాక్టివ్ పొలిటికల్ ఇనిషియేటివ్స్. ఈ ఎథనిక్ డివైడ్ని నారో అప్ చేయాలి. దానికోసం ప్రాపర్ డయలాగ్ అండ్ రీకన్సిలియేషన్ అనేది అవసరం అనమాట. ఈ పర్టికులర్ క్రైసిస్ని టోటలీ బ్యూరోక్రసీకి వదిలేయద్దు, సెక్యూరిటీ ఫోర్సెస్కి వదిలేయద్దు. ఒక పీస్ ప్రాసెస్ని సెటిల్ చేసుకోవాలి విచ్ ఇన్వాల్వ్స్ బోత్ మీటీ గ్రూప్ అండ్ కుకీజో గ్రూప్స్. అండ్ ఆల్సో రూల్ ఆఫ్ లా అనేది ఎన్ష్యూర్ అవ్వాలి. డీమిలిటరైజేషన్ అనేది ఇంపార్టెంట్. సో బేసికలీ వీ నీడ్ టు డీవెపనైజ్ ద రీజన్. ఓకే,
మిలిటెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కర్బ్ చేయాలి. దట్ వీ నీడ్ టు స్టాప్ దెమ్ ఫ్రమ్ ప్రమోటింగ్ ద ఎథనిక్ వైలెన్స్. ఓకే, ప్రెసిడెంట్ రూల్ అనేది ఈ ఓపెన్ వైలెన్స్ని క్రాక్ డౌన్ టోటల్గా చేయలేదు. బట్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు ఎలిమినేట్ ద రూట్ కాజ్. ఓకే, ఇంకొకటి ఏం చేయొచ్చు అని అంటే సివిల్ సొసైటీ ఎంగేజ్మెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. దానికోసం అవేర్నెస్ని జనరేట్ చేయాలి. సెంటర్ షుడ్ ఎంపవర్ మోడరేట్ వాయిసెస్, ఓకే, అండ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ టు సీక్ పీస్ అండ్ రీకన్సిలియేషన్. ఇవన్నీ చేస్తే మనము అక్కడ ఉన్న ఇష్యూస్ని మనము సాల్వ్ చేసుకోవచ్చు. బ్రీఫ్గా చెప్పాను, టోటల్గా మనము డెప్త్గా తెలుసుకుంటే ఇంకాస్త టైమే పడుతుంది మణిపూర్ ఇష్యూ. సో కాకపోతే ఇక్కడ మనం అప్డేట్స్ మాత్రమే న్యూస్ పేపర్లో ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ అనేది నేను చెప్పాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఇన్ డీటెయిల్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. సో లెట్ us look at the next article. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే దిస్ ఇస్ రిగార్డింగ్ అ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. సో స్టేట్స్ కాన్ సీక్ డీలిమిటేషన్ క్లెయిమింగ్ ప్యారిటీ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట. సో బేసికలీ రీసెంట్గా ఏమైంది అని అంటే మెయిన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఏం ఛాలెంజ్ చేశారు అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ కమిషన్ని సెటప్ చేశారు, మా దగ్గర చేయలేదు అని చెప్పి. బట్ ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటుంది అని అంటే సో ఏవైతే టూ స్టేట్స్ ఇన్ క్వశ్చన్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఆల్సో ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, సో ఈ మూడు ఏంటంటే ఒకవైపు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇంకోవైపు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏవైతే ఉన్నాయో ఒక గ్రూప్, సెకండ్ గ్రూప్ అనుకోండి. ఈ టూ గ్రూప్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి డిస్టింక్ట్ కాన్స్టిట్యూషనల్ డొమైన్స్ ఉన్నాయి. ఓకే, సో జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ని కండక్ట్ చేశారని చెప్పేసి యూ కెనాట్ యాక్చువల్లీ ఆస్క్ ఫర్ డీలిమిటేషన్ ఇన్ యువర్ స్టేట్ ఆల్సో, బికాస్ దిస్ ఈజ్ లైక్ అ ట్రీటింగ్ టూ అన్ఈక్వల్స్ ఈక్వల్లీ. ఓకే, ఒకవేళ మనం ఈక్వల్గా ట్రీట్ చేస్తే అన్ఈక్వల్స్ని ఈక్వల్గా ట్రీట్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో అందుకు గాను డీలిమిటేషన్ కమిషన్ అనేది న్యూస్లో ఉంది. సో లెట్స్ సీ అబౌట్ దాట్. డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏం చేస్తుంది అని అంటే కాన్స్టిట్యూయెన్సీస్ని రీడ్రా చేస్తుంది అనమాట. సో మనం డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటాం కదా, ఫర్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీని ఒక రిప్రజెంటేటివ్స్ని ఎలెక్ట్ చేసుకుంటాం. సో వాటిని రీడ్రా చేస్తాం. ఎందుకు అని అంటే సో ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ మనకు పాపులేషన్ చేంజెస్ వస్తాయి, డెమోగ్రఫిక్ చేంజెస్ వస్తాయి కాబట్టి బేస్డ్ ఆన్ దాట్ కాన్స్టిట్యుయెన్సీస్ని రీడ్రా చేసుకుంటాం. ఆ యాక్టివిటీనే మనం డీలిమిటేషన్ అని అంటాం సింపుల్గా చెప్పాలంటే. సో దానికోసం గాను సో డీలిమిటేషన్ కమిషన్ చట్టంని తీసుకొచ్చాం, దాంట్లో ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేసాం, దాన్నే డీలిమిటేషన్ కమిషన్ అని అంటాం. వీళ్ళు ఏం చేస్తారు అంటే బౌండరీస్ని రీడ్రా చేస్తారు ఫర్ రీడ్రాయింగ్ అండ్ కమింగ్ అప్ విత్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ ఆల్సో ది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. ఎవరు హెడ్ చేస్తారు దీన్ని అంటే జనరల్గా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ వుడ్ బి ద చైర్పర్సన్ అండ్ ఆల్సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ స్టేట్స్ విల్ బి ద మెంబర్స్, ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ అనమాట. కీ ఫీచర్స్ చూసుకుంటే దిస్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అండ్ పవర్ఫుల్ బాడీ, ఎందుకంటే వాట్ ఎవర్ ది ఆర్డర్స్ ఆర్ వాట్ ఎవర్ ది థింగ్స్ దట్ ఇట్ రికమెండ్స్ దట్ విల్ బి బైండింగ్ అనమాట, దట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు మనకి ఆర్టికల్స్ 170 క్లాస్ 3 ప్రకారం ఏంటంటే సో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది ఇట్ వాస్ ఫ్రోజన్ అంటిల్ పోస్ట్ 2026 సెన్సస్. 2026 సెన్సస్ తర్వాత మనం నెక్స్ట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ అమెండ్మెంట్ దట్ వీ హ్యావ్ డన్ టు ఆర్టికల్. ఓకే, సో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు డీలిమిటేషన్. ఆర్టికల్ 32 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 32 mandates the readjustment, not 32, that is 82. So article 82 ప్రకారం this mandates readjustments of the Lok Sabha seats అనమాట. ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ మనం లోక్సభ సీట్స్ని రీఅడ్జస్ట్ చేసుకోవాలని ఆర్టికల్ 82లో మెన్షన్ చేస్తుంది. అండ్ 81లో ఇట్ లిమిట్స్ లోక్సభ సీట్స్ టు 550. ఓకే, సో 20 ఏమో యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంటేటివ్స్ ఉంటే 530 ఏమో ఫ్రమ్ ద స్టేట్స్ అనమాట. సో దిస్ రిక్వైర్స్ అండ్ ఎన్షోర్స్ యూనిఫామ్ పాపులేషన్ టు సీట్ రేషియో అనేది యూనిఫామ్గా ఉండడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ పర్టికులర్ చట్టాలని పర్టికులర్ ఆర్టికల్స్ని మనం సెవెరల్ టైమ్స్ అమెండ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1951, 1961, 1971 ఆ టైంలో డీలిమిటేషన్ని ప్రతి 10 yearsకి ఒకసారి చేసుకుంటూ వచ్చామన్నమాట. కానీ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లో మనం ఏం చేసాము అని అంటే వీ హ్యావ్ ఫ్రోజన్ దిస్ పర్టికులర్ సీట్ అలొకేషన్ అండ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ టిల్ 2001 సెన్సస్. ఓకే, 2001లో కూడా డీలిమిటేషన్ యాక్ట్ని తీసుకొచ్చాం. వీ రీడ్రూ ద బౌండరీస్ వితౌట్ ఇంక్రీజింగ్ ద టోటల్ సీట్స్. ఓకే, సదర్న్ స్టేట్స్ నుంచి మనకు బ్యాక్లాష్ రాకుండా ఈ ఇనిషియేటివ్ని మనం తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో నా
pause the video and try to solve this particular question. Consider the following statements regarding the Delimitation Commission. It is a constitutional body established under Article 82 of the Constitution. Its orders have the force of law and cannot be challenged in the court. It redraws the boundaries of both parliamentary and assembly constituencies. సో మనకి ఇక్కడ ఏంటి, దిస్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, దిస్ ఇస్ అ స్టాట్యుటరీ బాడీ. ఎందుకంటే చట్టం కింద ఎస్టాబ్లిష్ చేసాం. సో ఆర్టికల్ 82 ఉన్నంత మాత్రాన డైరెక్ట్ డీలిమిటేషన్ కమిషన్ గురించి మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ లేదు. కాబట్టి ఫస్ట్ ఇది ఎలిమినేట్ చేస్తే మనకు డైరెక్ట్గా ఆప్షన్ బి మిగులుతుంది. అండ్ అదర్ టూ స్టేట్మెంట్ ఆర్ వెరీ వెరీ రైట్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఆర్టికల్, 185 Pak refugees get Indian citizenship under Citizenship Amendment Act అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో బేసిక్గా ఇక్కడ మీరు గుజరాత్ మినిస్టర్ హర్ష్ సంఘావి గారిని చూడొచ్చు. ఈజ్ హ్యాండింగ్ ఓవర్ ది ఇండియన్ సిటిజన్షిప్ డాక్యుమెంట్ టు అన్ అప్లికెంట్ ఇన్ రాజ్కోట్ ఆన్ ఫ్రైడే. సో బేసికలీ ఇందులో భాగంగా ఏం చేశారు అని అంటే, ఒక 185 డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు, సో వాళ్ళని మనం ఒఫీషియల్గా రికగ్నైజ్ చేశాము యాజ్ ఇండియన్ సిటిజన్స్ అండర్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. ఓకే, సో లాంగ్ పీరియడ్ వెయిట్ తర్వాత, అన్సర్టనిటీస్ తర్వాత సో దీన్ని మనం చేయడం జరిగింది. అందుకు గాను CAA 2019 అనేది ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఓకే, సో లెట్స్ సీ అబౌట్ ఇట్. సో సిటిజన్షిప్ అనేది మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 మధ్యలో ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో భాగంగానే పార్లమెంట్ విల్ హ్యావ్ అ రైట్ టు కమ్ అప్ విత్ ది యాక్ట్ టు ప్రొవైడ్ ఫర్ ద రూల్స్ ఆఫ్ సిటిజన్షిప్. అందులో భాగంగా మనం సిటిజన్షిప్ యాక్ట్ 1955ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బర్త్ ఆధారంగా, డిసెంట్ ఆధారంగా, రిజిస్ట్రేషన్ ఆధారంగా, న్యాచురలైజేషన్ ఆధారంగా సిటిజన్షిప్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. కొన్ని కీ ఫీచర్స్ మీరు చూసుకున్నట్టయితే, సో ఇట్ ప్రొవైడ్స్ అ పార్ట్ టు ఇండియన్ సిటిజన్ ఫర్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. సో బేసికలీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చాం కాబట్టి, సో ఎవరైతే వచ్చారో వాళ్ళకి మెయిన్లీ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ 2019లో దీన్ని మనం యాడ్ చేసుకున్నాం. ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ నుంచి వచ్చారో వాళ్ళు, ఓకే, సో బిలాంగింగ్ టు హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్షియన్, క్రిస్టియన్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాం ఇండియన్ సిటిజన్ని. ఓకే, ఎవరికి చేస్తాం, ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటామంటే కాదు, దానికి ఒక కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఇండియాకి December 31, 2014 కన్నా ముందు వచ్చారో వాళ్ళకి మాత్రమే ఇస్తామన్నమాట. సో ఇందులో ఇంపార్టెంట్ కాంట్రవర్సీ ఏంటంటే, ఇందులో ముస్లిమ్స్ ఇంక్లూడ్ అయ్యి లేరు. ఓకే, సో దీనికి కాను వాళ్ళకి కొన్ని రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. రెసిడెన్సీ రిక్వైర్మెంట్ రిడక్షన్ అనేది చేశాం. సో ఖచ్చితంగా 11 years ఉండాలి అని ఏం లేదు, 6 years ఉన్నా సరిపోతుంది. సో ఫారెనర్ యాక్ట్ నుంచి, పాస్పోర్ట్ యాక్ట్ నుంచి కూడా వాళ్ళని మనం ఎగ్జెంప్ట్ చేసాం ఫ్రమ్ ప్రాసిక్యూషన్. ఓకే, వాళ్ళని మనం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ఏమాత్రం ట్రీట్ చేయకూడదు. ఓకే, సో బేసికలీ ఈ CAA అనేది మనము ప్రస్తుతం ట్రైబల్స్కి కాను, ఎవరైతే 6th షెడ్యూల్లో ఉంటారో అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర వాళ్ళకి అప్లై చేయట్లేదు. సో విచ్ ఎవర్ ఏరియాస్ అండర్ ది ఇన్నర్ పర్మిట్ లైన్ ఆర్ ఇన్నర్ లైన్ పర్మిట్ రిజైమ్, అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అండ్ మిజోరం, వాళ్ళకు కూడా మనము ఎక్సెప్షన్స్ ఇస్తున్నాం అనమాట ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో. అంటే ఈ ఏరియాస్లోకి వస్తే ఈ చట్టం అనేది వర్తించదు. దీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రొవిజన్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా UK ప్యాక్ట్ అవాయిడ్ సోర్స్ కోడ్ మ్యాండేట్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. Yesterday when Saujanya ma'am has discussed about this particular article, you might have seen, okay, basically India UK మధ్యలో జరిగిన ప్యాక్ట్ గురించి మీరు చూసే ఉంటారు. And there was an article yesterday with regards to a critical analysis of this issue. మోర్ షుగర్, మోర్ ఫ్యాట్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పి. అలానే కాకుండా ఈరోజు కూడా మనకు ఫ్యూ ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ 1 week వరకు కూడా మనకి లాట్ ఆఫ్ అనాలిసిస్ అనేది న్యూస్ పేపర్లో డిఫరెంట్ ఆర్టికల్స్ త్రూ మనకి ఇండియా UK ప్యాక్ గురించి వస్తుంది డెఫినెట్గా. ఓకే, సో ఇండియా UK ప్యాక్ట్ అవాయిడ్ సోర్స్ కోర్ మ్యాండేట్స్ అని చెప్పేసి ఒక పర్టికులర్ ఆర్టికల్ని మనం పిక్ చేసుకున్నాం. సో సోర్స్ కోడ్ మ్యాండేట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసినప్పుడు, సో ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి దెర్ ఆర్ డిఫరెంట్ సోర్సెస్ కదా. ఆ సోర్స్ కోడ్ని ఖచ్చితంగా వాళ్ళకి మనం ప్రజెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని మనం సోర్స్ కోడ్ మ్యాండేట్స్ అని అంటాం అనమాట. సో బోత్ కంట్రీస్ ఆర్ అగ్రీయింగ్ నాట్ టు డిమాండ్ యాక్సెస్ టు ద సోర్స్ కోడ్. ఎక్కడి నుంచి అయితే మనం దాన్ని తీసుకొస్తున్నామో దాన్ని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనమాట. సోర్స్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ కోర్ ఆఫ్ సాఫ్ట్వేర్ that is not visible to users and prone to reverse engineering risk.
and support for open government data. Both sides agreed to access each other's open government dataని అసెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి both the countries agree చేసుకున్నాయి. And there is a significant for improving data driven governance also. Okay, no data localization commitment. India data localization norms-ని ఒప్పుకోలేదు, కమిట్ చేయలేదు. ఓకే, దెర్ ఈస్ నో కమిట్మెంట్ గివెన్ టు యూకే విత్ రెస్పెక్ట్ టు FTA with respect to cross-border data localization norms. And RBI and sectoral regulators ఎవరైతే ఉంటారో they'll retain power to enforce strict local data storage norms. ఓకే, సోర్స్ కోడ్ డేటా అనేది ఇవ్వని అవసరం లేదనమాట FTA ప్రకారం. నెక్స్ట్ ఆర్టికల్ విచ్ ఇస్ ద ఫైనల్ వన్. థైలాండ్ వార్న్స్ ఆఫ్ వార్ విత్ కంబోడియా యాజ్ ఓవర్ 1.38 lakh ఫ్లీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో అసలు ఇష్యూ ఏంటంటే దిస్ ఇస్ అన్ ఇష్యూ బిట్వీన్ థాయిలాండ్ అండ్ కంబోడియా. ఓకే, సో ప్రే విహార్ అనే ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి అరౌండే మనకి ఇష్యూ అనేది మొదలైందనమాట. సో ఇష్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే ఇట్ ఈస్ డ్యూరింగ్ ద కలోనియల్ ఎరా. ఓకే, సో కలోనియల్ ఎరా మ్యాప్స్ నుంచే ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఫ్రెంచ్ సర్వైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేశారు అని అంటే బార్డర్లో ఉన్న ఈ పర్టికులర్ టెంపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని కంబోడియాలో ప్లేస్ చేయడం జరిగింది. బట్ దానికన్నా ముందు థాయిలాండ్ ఏంటి అని అంటే దే హ్యావ్ ఫాలోడ్ అ వాటర్ షెడ్ లైన్ ప్రకారం టెంపుల్ అనేది ఇట్ ఫాల్స్ ఇంటూ థాయిలాండ్ అనమాట. సో వాటర్ షెడ్ లైన్ ప్రకారం థాయిలాండ్కి అయితే సో కలోనియల్ మ్యాప్స్ ప్రకారం అది కంబోడియా లోపలికి వెళ్తుంది. అప్పటి నుంచి మనకి ఇష్యూ అనేది మొదలైందనమాట. సో బోత్ సైడ్స్ ఆర్ ఇంటర్ప్రిటింగ్ ద బార్డర్ డిఫరెంట్లీ, ఎస్పెషల్లీ నియర్ ద టెంపుల్. ఈ టెంపుల్ తర్వాత మెల్లిగా ఐసీజేకి వెళ్ళినప్పుడు ఐసీజే ఏం చెప్పింది అని అంటే 1962లో సో ఇట్ హ్యాస్ గివెన్ ద టెంపుల్ టు ద కంబోడియా ఉంది 1962. కానీ స్టిల్ టెంపుల్ దగ్గర ఉన్న 4.6 square kilometers ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఇది స్టిల్ ఇట్ ఈస్ డిస్ప్యూటెడ్ ఏరియా ఉంది. ఈ బఫర్ ఏరియా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ టెన్షన్ అండ్ ట్రూప్ డిప్లాయ్మెంట్. సో బోత్ కంట్రీస్ ఆర్ క్లెయిమింగ్ సావర్నిటీ ఓవర్ దట్ స్మాల్ 4.6 square kilometers ఏరియా అనమాట. దానివల్ల ఫ్రీక్వెంట్గా మనం ట్రూప్స్ బిల్డప్ చూస్తూ ఉంటాం, క్లాషెస్ చూస్తూ ఉంటాం, నేషనలిస్ట్ పాలిటిక్స్లో మనం కొన్ని టెన్షన్స్ అనేవి చూస్తాం బిట్వీన్ బోత్ ద కంట్రీస్. ఓకే, ప్రస్తుతం ఏమైంది అని అంటే ఆల్మోస్ట్ టెన్షన్స్ ఎందుకు ఫ్లేర్ అప్ అయ్యాయి అంటే ఆల్మోస్ట్ 1.38 lakh పీపుల్ ఫ్లడ్ అయ్యారనమాట అక్రాస్ ద బార్డర్ ఏరియాస్. అండ్ థాయిలాండ్ ఈ క్లాషెస్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి దే హ్యావ్ వార్న్డ్ దట్ ఇట్ మే టర్న్ అవుట్ ఇన్ టు వార్ ఒకవేళ ఫర్దర్ సిచ్యువేషన్ ఎస్కలేట్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ అబౌట్ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ అబౌట్ ప్రే విహార్ టెంపుల్. సో దాని గురించి తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. దిస్ ఈస్ అ హిందూ టెంపుల్. ఎక్కడ ఉంటుందంటే ప్రే విహార్ కాంప్లెక్స్లో ప్రావిన్స్లో ఉంటుంది. సో యూ కెన్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ లొకేషన్ ఇన్ ద మ్యాప్. సో ఇట్ ఈస్ ఇన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ కంబోడియా. It is located atop a cliff on Cambodia-Thailand border in the Dongrek mountain region లో ఈ పర్టికులర్ లొకేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ఇన్ ది Dongrek mountain region. So you can locate Dongrek mountain region over here. Okay. So it was built primarily during the golden period of Khmer Empire in the 11th and 12th century. So Khmer Empire time లో దీన్ని బిల్డప్ చేశారు. సో ఇట్ వాస్ బిల్డ్ ఫస్ట్లీ బై కింగ్ సూర్యవర్మన్ 1 అండ్ దాని తర్వాత సూర్యవర్మన్ 2 దాన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, సో దిస్ ఇస్ బ్రీఫ్లీ అబౌట్ దిస్ ఇష్యూ ఆఫ్ ప్రే విహార్ టెంపుల్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఇన్ డీటెయిల్. సో దట్ వాజ్ అబౌట్ టుడేస్ ఆర్టికల్స్. మరి మీకు డిస్కషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది ఆర్టికల్స్ ఇన్ డీటెయిల్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో జిమ్ కార్బెట్ గురించి చదవడం మర్చిపోద్దు. అండ్ ఎందుకు చెప్తున్నాను వై యూ నీడ్ టు స్టడీ అబౌట్ జిమ్ కార్బెట్ అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్స్లో చెప్పడం మర్చిపోద్దు. ఓకే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జిమ్ కార్బెట్ మీద మనకు నేషనల్ పార్క్ కూడా ఉంది. సో జిమ్ కార్బెట్ గురించి మనకి ఈ ఇయర్ ఎందుకు సిగ్నిఫికెంట్ అవుతుంది అనేది మీరు కామెంట్ చేసి యూ నీడ్ టు లెర్న్ అబౌట్ హిమ్. ఓకే, సో యా, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఇఫ్ యూ లైక్డ్ ద డిస్కషన్, డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో and please share it with your friends and fellow aspirants, and let's meet in the next class. Until then, take care, bye bye, and keep smiling.